శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన చాందోగ్య ఉపనిషత్తులో తర్వాత ఖండం చూసుకుంటూ వెళ్దాం. పోయిన వారము 14వ ఖండంలో 2 మంత్రాలు చూసుకున్నాం. ఇందులో ఇంకొక మంత్రం మిగిలింది, అది చూసుకుని తర్వాత ఇంకా 2 ఖండాలు ఉన్నాయి. ఎంతవరకు అయితే అంతవరకు చూసుకుంటూ వెళ్దాము. అయితే ఈలోగా ఇంతవరకు చదివింది ఎంతవరకు అర్థమైంది అని మధ్య మధ్యలో నేను చూసుకుంటుంటాను. మాటికి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక్కొక్కసారి ఆలోచించుకుంటాను. దీన్ని కొంచెం పెంచుతాను, కళ్ళకు కనిపించేటట్టు మరి చిన్నగుందో ఏమో. అయితే ఏం జరిగిందంటే చాందోగ్య ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో కొన్ని ఖండాలు ఉన్నాయి. అందులో ఒక 5 ఖండాలను పెట్టుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఉపనిషత్తు ఒక తేనె, ఒక నది, ఒక చెట్టు, ఇంకో మర్రి చెట్టు, ఒక ఉప్పు అని ఉదాహరణలు చెప్పింది. మనము ఒక ఐస్ ముక్క అని పెట్టుకొని నారాయణాన్ని, నారం అంటే నీళ్లు, ఆ నీళ్లను పెట్టుకొని మనము ప్రయత్నం చేసాం పోయిన వారము. ఈ వారము ఇంకో 2 ప్రయత్నాలు చేద్దాము. ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాము, అర్థమైందాకా చేస్తాను నేను. ఇది నారాయణం అయిపోయింది కదా, నారాయణాన్ని పెట్టుకొని ట్రై చేసాము. ఈసారి నారాన్నే పెట్టుకొని చూద్దాము. నరనారాయణులు ఇద్దరు ఉండాలి కదా, నరాన్ని పెట్టుకొని ట్రై చేద్దాం. నారం అంటే నీళ్ళని చూసాము, ఇప్పుడు నరం చూద్దాం. ఇందులో ఏం జరిగిందంటే నా మనసులో ఎందుకు తెలియదు, దేవుడు నాకు ఎందుకు తెలియడు, పరమాత్మ ఎందుకు తెలియడు, ఆత్మ నాకెందుకు కనిపించదు, బ్రహ్మ నాకెందుకు కనిపించదు అని అడిగే ప్రశ్నలకి జవాబులు. నిద్రలో నాలో నేనే లయమైపోతుంటే కూడా నాకెందుకు తెలియట్లేదు. అవి ఇంతకుముందు ఉపనిషత్తు చెప్పిన ఉదాహరణ, మన నారాయణ ఉదాహరణ చూసుకున్నాము. ఇప్పుడు నరం చూద్దాము. స్పర్శ ఉంది, దాంతో నువ్వు ప్రతిదీ కనుక్కోగలవా? స్పర్శతోటి ఒక్కొక్కసారి ఏం చేస్తావు, నీ కళ్ళతోటి చూసింది కూడా నువ్వే నమ్మలేవు. ఏదో ఎప్పుడైనా ఒకసారి వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని కూర్చున్నామనుకోండి, కొంతసేపటికి ఏమవుతుంది, నీళ్లున్నాయని కూడా తెలీదు, కాళ్ళు నీళ్లలో ఉన్నాయి, వేడి నీళ్ళలో ఉన్నాయని కూడా తెలీదు. కొంచెం కాళ్ళు ఇట్లా కదిలించి చూస్తే కొంచెం మళ్ళీ వచ్చగా తగులుతాయి, లేదా నీళ్లు మరీ చల్లగా అయిపోతే చల్లగా తగులుతాయి, లేకపోతే అంతవరకు తెలీదు. కదలకుండా అట్లనే కాళ్ళ నుంచితే, నీళ్లు కదలకుండా ఉంటే అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఎందుకు తెలియట్లేదు? నీళ్లలోనే కాళ్ళు ఉన్నా కూడా వేడిగా చల్లగా ఉన్నాయి, నీళ్లలో ఉన్నాయని కూడా ఎందుకు తెలీదు? ఎందుకు అంటే మన కాలికి ఉన్న వేడి, మన చర్మానికి ఉన్న వేడి, ఆ చుట్టుపక్కల ఉన్న నీళ్లకున్న వేడి ఒకటే అయిందనుకోండి, సమంగా ఒకటే వేడి సమంగా ఉందనుకోండి, సామాన్యంగా ఈక్వల్ గా ఉన్నప్పుడు తెలియదు, ఇంకా అవకాశం లేదు. కొంచెం కాళ్ళు ఇట్లా వేళ్ళు కొంచెం కదిలించి చూస్తే అక్కడ నీళ్లు కొంచెం కదులుతాయి. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వేడి చలి నీళ్లు అటు నుంచి ఇటు నుంచి మారినప్పుడు, ఆ టెంపరేచర్ మారినప్పుడు తెలుస్తుంది. దానివల్ల ఏమర్థమైంది, అందులోనే అదే ఉంటే తెలీదు. కాబట్టి నీలోనే నువ్వు ఉంటే నీకు ఎట్లా తెలుస్తుంది? ఇదే తెలియదు. మేలుకున్న సమయంలో జాగ్రత్త అవస్థలో ఎదురు కూర్చొని నీ కాళ్ళని నువ్వే పెట్టుకున్న వేడి నీళ్ళ బకెట్లో పెట్టుకొని కూర్చుంటే నీకే ఒక్కొక్కసారి తెలియదు అవి ఉన్నాయని అక్కడ నీళ్ళల్లో. నాకెందుకు తెలియట్లేదంటే తెలియదు. మరి సామాన్యంగా ఉన్నప్పుడు, కామన్ గా ఉన్నప్పుడు తెలీదు. పోనీ ఇంకొకటి చూద్దాము. నిద్రలో నుంచి లేచి వచ్చిన తర్వాత పోనీ అప్పుడైనా తెలియాలి కదా బ్రహ్మలో ఉండొచ్చానని. అంటే ఇంకొకటి చూద్దాము. నువ్వు అంతవరకు ఆ వేడి నీళ్లు బకెట్లో పోసుకొని అందులో కాళ్ళు పెట్టుకొని కూర్చున్నావు, తర్వాత అందులోంచి కాళ్ళు తీసావు, ఏదో తుడిచావు, తర్వాత ఏమైంది? ఆ రసం అన్న స్పర్శ నీకుందా? మళ్ళీ లేదు కదా. నీళ్లు తాకాను, నీళ్లలో నా కాళ్ళు ఉండే అని నీకు ఏదో జనరల్ గా జ్ఞప్తికి వస్తుంది, తర్వాత అది గుర్తు కూడా ఉండదు. అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందో కూడా తెలీదు. అట్లాంటప్పుడు నీకు తెలిసిన విషయమే నీకు తెలియకుండా ఉన్నప్పుడు, సుషుప్తి అవస్థలో నువ్వు నీలో ఉండి వచ్చిన విషయము సుషుప్తి దాటి స్వప్నం దాటి జాగ్రత్తలోకి వచ్చినాక గుర్తుండే అవకాశం కూడా లేదు. పోనీ ఇంకొకటి చూద్దాము. చచ్చిపోయిన తర్వాత కూడా ఆత్మ ఉంటే మరి నాకెందుకు తెలియట్లేదు? ఎందుకు తెలియట్లేదు? రూపం చూడగలవా నువ్వు? ఒకవేళ ఒక ఫోటో ఉందనుకో, దానిని కంప్యూటర్ స్క్రీన్ మీద మరీ జూమ్ అవుట్ చేసుకుంటూ పోయావనుకో, 1, 2, 3 సార్లు జూమింగ్ చేస్తే 4 సార్లు చేసినాక ఆ స్క్రీన్ దాటిందంటే అసలు అది ఏం చూస్తున్నావో కూడా నీకు అర్థం కాదు. ఆ రూపాన్ని చూస్తున్నది అన్నది ఏంటో కూడా నీకు అర్థం కాదు. ఎందుకు అంటే అసలు ఆ లిమిటేషన్స్ ఉండాలి. ఇప్పుడు మీనా మొహం ఉందనుకోండి, పోనీ ఓన్లీ హెడ్ షాట్, ఆ పైన తలకాయ నుంచి ఏదో కొన్ని గుర్తుపట్టేంత వరకైనా ఆ స్క్రీన్ లో ఉంటే
చూసి గుర్తుపడతాము. ఆ మీనా మోహాన్ ఏదో ఒకటి దాన్ని బాగా ఎన్లార్జ్ చేశారనుకోండి, బాగా పెద్దగా చేసుకుంటే స్క్రీన్ దాటిపోతే తెలీదు. ఇప్పుడు నీకు ఆత్మ ఎందుకు తెలియట్లేదంటే అంతటా ఉన్నది బాగా జూమ్ అవుట్ అయి ఉన్నది. నీ చూపు అన్న స్క్రీన్‌లో ఆ పరిమితులతోటి పట్టేందుకు అవకాశం లేనంతగా అది ఉంటుంది. దాన్ని లిమిటెడ్ దృష్టితోటి ఎట్లా చూస్తావు? అన్‌లిమిటెడ్‌గా ఉన్న దాన్ని లిమిటెడ్ దృష్టితోటి మామూలుగా నీ కంప్యూటర్‌లో ఫోటోలోనే నీ కూతురు ఫోటోనో, కొడుకు ఫోటోనో, మీ అమ్మగారి ఫోటోనో నీదో పెట్టుకొని చూసినప్పుడు అదే జూమ్ అవుట్ చేస్తే అదే ఏంటో అర్థం కాదు. ఒకవేళ అదే ఆత్మ ఒక రూపంలో లిమిటెడ్‌గా ఉన్నంత వరకు ఇదిగో ఇక్కడుంది అని తెలుస్తుంది. ఆ రూపం అన్న లిమిటేషన్స్ లేనప్పుడు ఎట్లా చూడగలవు నువ్వు? చూస్తానని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? కానిపోని పని మీద ఎందుకు నీకు ఫోకస్? తర్వాత అసలు ఈ గోచరాలకి ఇంద్రియాలకే కనపడనిది, అగోచరమైనది ఇంద్రియాలకు తెలిసేదాన్ని ఎట్లా తయారు చేస్తుంది అంటే శబ్దం ఉందా? శబ్దం ఎక్కడి నుంచి పుడుతుంది? ఎప్పుడు ఖాళీ ప్రదేశంలో నుంచే పుడుతుంది. ఏదో తంబూరానో, వీణనో, మురెలో ఏదైనా ఒకటి తీసుకో, ఏదైనా ఎంప్టీ స్పేసెస్‌లో నుంచి వస్తుంటుంది. ఎంప్టీ స్పేస్ లేకపోతే తెలిసేందుకు అవకాశం ఉండదు. శబ్దం రాదని చూసుకున్నాం కదా! ఆకాశంలో నుంచే శబ్దం వస్తుందని. ఆకాశం కనిపిస్తుందా? నీకు తెలుస్తున్న విషయాలే కదా! పరబ్రహ్మం జగమంతా వ్యాపించి ఉంటే నాకెందుకు కనిపించట్లేదంటే ఆ మల్లెపూల కొట్టని మనం నిన్న చెప్పుకున్నాము వ్యాస భాగవతంలో. మల్లెపూలు అమ్మే షాప్‌లో కూర్చున్న వాడికి ఆ మల్లెపూల గంధం తెలుస్తుందా? అందులోనే జగమంతా పరబ్రహ్మం వ్యాపించి ఉంటే నువ్వు అందులోనే ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది? అది సామాన్యమవుతుంది. స్పెసిఫిక్‌గా వేరేగా ఉండదు. అంతా అదే ఉన్నప్పుడు అదొక్కటే సామాన్యంగా స్పెసిఫిక్‌గా లేకుండా, విశేషంగా లేకుండా సామాన్యంగా కామన్‌గా ఉన్నప్పుడు ఇంకా తెలిసేందుకు అవకాశం ఉండదు. ఇట్లానే చూస్తాను, ఇదే కావాలి అని మొండి పట్టడము అవివేకము. దాని పేరు అసూయ. లేనిదంతా ఉన్నది అని ఊహించుకొని అది కావాలి అని పట్టుబట్టి ఆ విధంగానే నేను అనుకున్నట్టు చూస్తాను అని అనడము ఇదంతా అజ్ఞానము. జ్ఞానంతోటి ఇది ఇట్లా కాదు తెలుసుకునేది, దానికి వేరే పద్ధతి ఉందని తెలుసుకోవడం వేరే మార్గము. పోనీ ఇంకొకటి చూద్దాము. మన నరనారాయణాలు అయిపోయినాయి. ఇప్పుడు సారంతోటి చూద్దాం పోనీ ఇంకొక మెథడ్‌లో. ఈ నా శక్తులున్నాయి. రుచి చూసే శక్తి, స్పర్శ తెలుసుకునే శక్తి అవన్నీ. నా శక్తులతోటి కూడా అది నాకున్న లిమిటెడ్ శక్తులతోటి పనిచేయట్లేదు. అవకాశం లేదు. కాబట్టి నెక్స్ట్ ఇంకొకటి ఆలోచించుకుంటాను. అసలు పంచభూతాలు ఉన్నాయి కదా! వాటితోటి తెలుసుకుంటానని కూర్చున్నామనుకోండి. మొత్తం గాలి మొత్తాన్ని నేను వల వేసి పట్టుకుంటానని పట్టుకోగలరా? మొత్తం గాలిని నేను పట్టుకుంటానని పట్టుకోవడానికి ట్రై చేయగలరా? వల పక్కన పెట్టండి. పోనీ ఇంకేదైనా మెథడ్‌లో మొత్తం గాలిని పట్టుకోగలరా? నీరు మొత్తాన్ని మీ అరచేతిలో పట్టుకోగలరా? పోనీ అరచేయి పక్కన పెట్టండి. ఏదో విధంగా నీటిని మొత్తాన్ని మీరు పట్టుకోగలరా? మొత్తం భూమి మీద ఉన్న నీళ్ళని. మొత్తం భూమి మీద ఉన్న నిప్పంతా మీరు మూటలో చుట్టి పెట్టుకోగలరా? పోనీ మూటలో చుట్టి పెట్టడం పక్కన పెట్టండి. మొత్తాన్ని ఒక్క చోటికి తెచ్చి పట్టుకోగలరా? ఆకాశం మొత్తము మీ పిడికిట్లో పట్టుకోగలరా? భూమినంతా చాపలాగా చుట్టగలరా? ఇవన్నీ చేస్తానని అనుకునేవి ఉన్నాయి కొన్ని ఆసురి రూపాలు. భూమినంతా చాపలాగా చుడతాను, ఇంకేంటో చేస్తాను అని ప్రయత్నం చేసేవి ఆసురి గుణాలతోటి ఉన్న ఇవన్నీ ఆసురులు అని మన వాళ్ళు పురాణాల్లో చాలా క్లియర్‌గా కథల్లాగా రాసి పెట్టారు. ఎందుకు అంటే అవి అట్లా ఉంటాయి అజ్ఞాన లక్షణాలు. జరగని పని, కానిపోని పనులన్నీ చేస్తాననేవన్నీ అజ్ఞానపు లక్షణాలు, ఆసురి లక్షణాలు. అది ఆసురి సంపద అంటారు. వాళ్ళ సంపత్తి వాళ్ళ దగ్గర ఉన్న ధనమేమి ఆ అజ్ఞానమే. దాంతోటి ఆ జ్ఞానంతోటి ఇవన్నీ చేసేస్తా అంటారు. ఇవే చెయ్యలేవు. యాక్చువల్‌గా ఫిజికల్‌గా కనిపిస్తున్న గాలి, నీరు, నిప్పు, భూమి ఇట్లాంటి వాటినే ఏమీ చేయలేవు. కనిపిస్తున్నా అంటే మళ్ళీ కళ్ళకు కనిపించేదని కాదు. గాలి ఎక్కడ కనిపిస్తుందని దానికి మళ్ళీ ఒక లిటిగేషన్ క్వెషన్ కాదు. తెలిసిన విషయాలనే మొత్తం ఒక చోటుకి తీసుకొచ్చి పట్టుకోలేము.
అట్లాంటిది ఈ 5 కన్నా మించి ఉన్న దాన్ని నిజంగా ఒక చోటకి తీసుకొచ్చి నువ్వు చూడగలవా? నిజంగా చేయగలవా? ఎందుకు చేయలేని పనులన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు? కానివన్నీ చెయ్యడానికి ప్రయత్నం చేయడమే అసూయ. లేనివన్నీ ఉన్నాయని అనుకొని దాన్ని తెలుసుకుంటానని అనుకోవడమే అసూయ, అజ్ఞానం అని అర్థం. దాని పేరే ఆశ్రీ లక్షణం. దాని పేరే అశ్రద్ధ. ఇప్పుడు ఈ పంచభూతాలనే ఒక్కొక్క దాన్ని సపరేట్ గా పట్టుకోలేవు. మొత్తం పంచభూతాలను 5 కలిపి పట్టుకోలేవు. ఆ 5 పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయో దాన్ని ఎట్లా పట్టుకుంటావు? నీకున్న లిమిటెడ్ జ్ఞానంతోటి, లిమిటెడ్ అవకాశాలతోటి, విశేషమైన జ్ఞానంతోటి, నీ దగ్గర ఉన్న విశేషాలతోటి, వస్తు విశేషాలతోటి దీన్ని పట్టుకోవడం కష్టం, అయ్యే పని కాదు. పోనీ నీ దగ్గర ఉన్న ఉపకరణాలు, నీ ఇంద్రియాలు వాటితోటి పట్టుకోగలవా? వాటితోటి మొత్తం గాలి, మొత్తం నీరు, నిప్పు, మొత్తం ఆకాశం, మొత్తం భూమి పక్కన పెట్టు. అసలు నీ దగ్గర ఉన్న స్పర్శ రస రూప శబ్ద గంధాలన్నా నీ దగ్గర నీతో పాటే ఎప్పుడూ ఉండే ఉపకరణాలతోటే నువ్వే రోజు సగం విషయాలు తెలుసుకోలేవు. నువ్వే ప్రతిరోజు నీ ఇంట్లో జరిగే, నీ చుట్టుపక్కల జరిగే సగం విషయాలు నువ్వే తెలుసుకోలేవు. అట్లాంటిది మొత్తం అయి ఉన్నదాన్ని ఉన్న వాటితోటి తెలుసుకోగలవా? లిమిటెడ్ గా ఉన్న వాటితోటి. పోనీ కరుగుతున్న దాన్ని తెలుసుకోగలవా? మారుతున్న దాన్ని మొత్తం అర్థం చేసుకోగలవా? ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేయడం? ఇటువంటి అజ్ఞానంతో కూడి ఉన్న ప్రయత్నాలని పక్కన పెట్టి జ్ఞానంతో ఏం చేయొచ్చో సాధించవచ్చు. జ్ఞానంతో ఇటువంటి అజ్ఞానాలన్నిటిని పక్కన పెట్టి యాక్చువల్గా సారంతో స్టార్ట్ చేయొచ్చు. అసలు సారము, జ్ఞాన సారాన్ని పెట్టుకొని నేను మొత్తం భూమి అంతా చాపలాగా చుట్టి పెడతాను, దాన్ని నా చంకలో పెట్టుకుంటాను, పారిపోతాను, మొత్తం వేదాలన్నీ పట్టుకుంటాను, ఎత్తుకొని వెళ్ళిపోతాను, ఇట్లాంటివన్నీ ఆశ్రీ పనులన్నీ చెయ్యొద్దు. ఇట్లాంటి వాళ్ళు చేయడం, అజ్ఞానులు ఉంటారు భూమి మీద అని చెప్పడం కోసమే మనకు ఆ కథలన్నీ రాసిస్తారు. వాళ్ళు ఎవరో ఉన్నారు, రాక్షసులు వేరేగా ఉన్నారు, సోమకాసుడు అని ఉన్నాడు, ఇంకెవడో ఉన్నాడని పేర్లున్నాయి కాబట్టి మనసులో ఏదో ఒక రాక్షసుడు రూపం, కొమ్ములతోటి, వాటితోటి నల్లగా భయంకరమైన కళ్ళతోటి అవి పెట్టుకొని మనమే ఊహించుకొని వాళ్ళందరూ ఉన్నారు, గదులు అవి పట్టుకొని తిరుగుతారని మనం తయారు చేసుకోవచ్చు. దాని ఉంది ఊహ. కానీ అక్కడ చెప్తున్న విషయం ఏమి? అది అజ్ఞానము. అట్లాంటి ఆలోచనలు చెయ్యకు, ఏమైపోతావు, జ్ఞానం పెంచుకో అని చెప్తున్నారు. కాబట్టి ఈ మొత్తం 5 ఖండాల్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నీకున్న పంచలతోటి దాన్ని కనుక్కోలేవు. నీ దగ్గర పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఏదో నీ దగ్గర ఉన్న మిగిలిన పంచ ప్రాణాలు, ఇంకేముంటావి, మొత్తం నీ సామాన్లు, మొత్తం ఉపకరణాలు అన్నీ పెట్టుకొని కూర్చో. ఏవి చూసుకున్నా ఇవన్నీ లిమిటెడ్ విషయాలు. ఆ లిమిటెడ్ గా ఉన్నవి, పరిధులతోటి ఉన్నవి, పరిమితులతోటి ఉన్నవి, ఓన్లీ లిమిటెడ్ విషయాల్ని విశేషంగా వేరువేరుగా, అది కూడా దానికో రూపం, నామం అట్లాంటివి ఏమైనా ఉంటే కొంతవరకు ఐడెంటిఫై చేయొచ్చు. అది కూడా మొత్తం చేయలేము. అది కూడా మొత్తం చేయలేదనడానికి ఇది ఎగ్జాంపుల్. మొత్తం అది కూడా చేయలేము ఎట్లయినా. కాబట్టి అపరిమితమైన దాన్ని ఈ పరిమితులతో ఉన్న వాటితోటి కనుక్కోవడం కష్టం. కాబట్టి మనం అసలు దేంతోటి తెలుసుకోవచ్చు అన్న దాన్ని ముందు పట్టుకోవాలి. దేంతో తెలుసుకుంటామంటే అపరిమితాన్ని అపరిమితంతోటే పట్టుకోవాలి. అపరిమితమైన అఖండ జ్ఞానాన్ని అపరిమితమైన అఖండ జ్ఞానంతోటే పట్టుకోవాలి. దాన్ని ఏం చేయాలి? సాధించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర దాన్ని కొలమానం వేయడానికి, కొలవడానికి అవకాశం ఉన్న వాటితోటి లేదు కాబట్టి ఈ పంచల్ని పక్కన పెట్టి అనంతమైన వాటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. పంచలను పక్కన పెట్టి లేని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేని దేనికి? ఈ లిమిటేషన్స్ తో ఉన్న వాటికే తక్కువ ఉన్న జ్ఞానం. నాకు కాదు. మళ్ళీ ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం ఏమి, మర్చిపోయాను కొన్ని విషయాల్ని, వాటిని గుర్తు చేసుకోవాలి. అది ఎట్లా చెయ్యాలి? ఆ గుర్తు చేసుకోవడం ఎట్లా? ఆ జ్ఞానం మళ్ళీ సంపాదించుకోవడం ఎట్లా అంటే చతుర్దశ ఖండంలో 14వ ఖండంలో చెప్పారు. ఇందులో 2 మంత్రాలు పోయిన వారం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. యథా సౌమ్య గంధారేభ్య పురుషుడు ఒకడు ఉన్నాడు అనుకో. గంధారం నుంచి, గంధార దేశం అని ఒకటి ఉంది. ఆ గంధారంలో పురుషులు ఉన్నారు. అందులో ఒక పురుషుణ్ణి పట్టుకొచ్చి కళ్ళకు గంతలు కట్టి
మనుషులు లేని ఒక నిర్జన ప్రదేశంలో వదిలిపెడితే అతను అన్ని దిక్కులా తిరిగి గట్టిగా అరుస్తాడు, నా కళ్ళకు గంతలు కట్టేశారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ నన్ను వదిలిపెట్టేశారు అని అరుస్తాడు అని ఈ మంత్రానికి అర్థం. దాన్ని మనము ఆత్మపరంగా అధ్యాత్మపరంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి చూద్దాము అసలు ఈ గంధారం ఏంటో చూద్దాము. గంధారం అంటే గంధంతో కూడింది, గంధం అంటే వాసన. ఈ పురుషులందరూ ఉన్నారు, అందులో ఒక పురుషుడు. చాలా మంది గంధార పురుషులు ఉన్నారు, అందులో ఒక పురుషుడు. అంటే వాసనలతో, కర్మ వాసనలతో ఉన్న జన్మలు పుచ్చుకుని వచ్చిన నరులు, మనుషులు. పురుషంలో పురాల్లో, శరీరాల్లో ఉన్న వాళ్ళని అర్థం. గంధార పురుషుడు అంటే గంధార పురుషుల్లో కూడా ఒకడు. అంటే ఎవరో చాలా మంది కర్మ వాసనల వల్ల జన్మలు తీసుకొని వస్తారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక పురుషుడు. అట్లానే వీళ్ళలాగానే ఈయన కూడా ఒక శరీరాన్ని తెచ్చుకున్నాడు, అందులో ఉన్నాడు. ఆయనని ఏం చేశారు ఇంతకీ? కళ్ళకు గంతలు కట్టి, ఆయనకేం కళ్ళకు కనిపించట్లేదు, చీకటి, అంధత్వము. ఎందుకంటే గంతలు కట్టేసరికి ఆ అంధత్వం ఏమి? అజ్ఞానం, మళ్ళీ అవిద్య, మాయ. ఆ విధంగా ఆయన్ని ఆనియా పట్టుకొచ్చి ఒక నిర్జనమైన ప్రదేశంలో, అతిజనే అంటే దానికి నిర్జనమైన ప్రదేశం అని చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు అతిజనే అంటే బాగా ఎక్కువగా ఇంకా అందరూ అట్లానే ఉంటారు, వాళ్ళ చుట్టుపక్కల అందరూ అట్లానే ఉన్న ప్రదేశంలో వదిలిపెడితే ఇప్పుడు మనవాడు తీసుకొచ్చి ఆయన్ని విసృజేత్ వదిలిపెట్టేశారు. విసృజేత్, దీని పేరు విసర్గ, సృష్టి. ఆ విధంగా సృష్టించబడ్డాడు. వాసనల వల్ల ఒకడు మిగిలిన వాళ్ళలాగానే జన్మ తీసుకొని వచ్చాడు, శరీరంలో ఉన్నాడు. ఆయనకి ఈ అవిద్య, అజ్ఞానం వల్ల అంధత్వం ఏర్పడింది. ఏమీ తెలియట్లేదు, దిక్కు తోచట్లేదు ఆయనకు. ఆయన ఏం చేశాడు? దిక్కు తోచట్లేదు కాబట్టి, దిక్కు అంటే ఏమి? మళ్ళీ దిక్కు అంటే దిశ అన్నప్పుడు దానికి అర్థము చూపు అని. ఆయనకి చూపు లేదు ఇప్పుడు. ఏమి చూపు అంటే లో చూపు లేదు ఆయనకి, ఆత్మ గురించిన చూపు లేదు ఆయనకి, మర్చిపోయాడు. ఇంకా అన్ని దిక్కులకు తిరిగి చూసుకుంటున్నాడు, ఏ మార్గంలో నేను మళ్ళీ తెలుసుకుంటానని. కానీ తెలియట్లేదు, ఎందుకంటే అవిద్య ఉంది, అజ్ఞానం ఉన్నది. అయితే ఆయన దగ్గర ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మిగిలిన గంధార దేశం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ మిగిలిన ఈ గంధారాలందరూ, ఆ వాసనలతోటి జన్మలెత్తిన పురుషులందరూ ఏం చేస్తున్నారో ఏమో గాని, అందులో ఒక్కడు మాత్రం గట్టిగా అరుస్తున్నాడు, నాకు కళ్ళకు గంతలు కట్టారు, నేను కళ్ళకు గంతలు కట్టబడ్డవాణ్ణి, నేను ఇక్కడికి తీసుకుని రాబడ్డవాణ్ణి, నేను సృష్టించబడ్డవాణ్ణి అని అరుస్తున్నాడు. నాకు అజ్ఞానం కలిగింది, నేను ఈ శరీరంలోకి వచ్చాను, ఈ విధంగా సృష్టించబడ్డాను. సృష్ట అంటే సృష్టించబడ్డవాడు, విసృష్ట అంటే వదిలివేయబడ్డవాడు అని కూడా దానికి అర్థం ఉంది. కానీ విసృష్ట మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మపరంగా సృష్టించబడ్డవాడు. నేను అజ్ఞానంలో ఉన్నాను, అనవసరంగా జన్మలు తీసుకొని ఇక్కడ శరీరంలోకి వచ్చాను, ఈ విధంగా సృష్టించబడ్డాను అని అరుస్తుంటే ఆ అరుపు ఉండాలి. మిగిలిన గంధారాలందరూ ఏం చేస్తున్నారో మనకు తెలీదు, కానీ ఈ ఒక్క పురుషుడు మాత్రం అరుస్తున్నాడు గట్టిగా, హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. జ్ఞానం కావాలని అన్ని దిక్కులకి, అన్ని దిశలకి తిరిగి అరుస్తున్నాడు. మార్గం కావాలని వెతుక్కుంటున్నాడు. చూపు కావాలి, దిశ అంటే చూపు కావాలి అని వెతుక్కుంటున్నాడు. అట్లా అరుస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు ఆ కళ్ళ గంతలు ఉంటే వాటిని ప్రముచ్య విడదీసి ఈ విధంగా ప్రభ్రూయాత్ చెప్తారు, ప్రవచనం చేస్తారు, ఉపదేశం చేస్తారు, ఆ విప్పదీసి చూపిస్తారు వివేకం. ఇదిగో ఇందుకని నీకు ఇది అజ్ఞానము, ఇది మోహము, ఇవి కోరికలు, ఇవి కోపాలే పాపాలు, అందుకే నువ్వు ఈ జన్మ తీసుకొని ఇక్కడ దాకా వచ్చావు అని చెప్పి, నీకు చూపు కావాలి కదా, జ్ఞానం అన్న చూపు, ఇదిగో చూపు పట్టు, ఇదిగో ఈ దిశ, ఈ దిక్కు, ఈ మార్గము,
ఇటువైపు వెళ్తే గంధారాలు ఉంటారు. మళ్ళీ ఈ గంధారాలు ఎవరు? వీళ్ళు ఈ గంధారాలు వేరు, ఈ గంధారం వేరు. మళ్ళీ 2 వాసనలు ఇక్కడ. ఇక్కడ వాసన అంటే జన్మలు తీసుకోవడానికి కావలసిన వాసన. ఇక్కడ వాసన వసించి ఉండే వాసన. మొత్తం సర్వవ్యాపకమై వసించి ఉన్నది ఒకటి ఉన్నది. వికారం చెందుతూ అందులోకి ప్రవేశిస్తూ వసిస్తూ ప్రకాశింపచేస్తూ అని చెప్పుకుంటూ వస్తాము. అటువైపు ఆ విధంగా చేస్తున్నవి ఇటు ఉన్నాయి అని ఆ ప్రవచనం చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. పుస్తకాలున్నాయి, శాస్త్రాలున్నాయి. శాస్త్రాల్ని పురాణాల్ని రాసిచ్చిన ఋషులున్నారు, గురువులున్నారు, జగద్గురువులున్నారు. భగవంతుడే స్వయంగా ఉన్నాడు. వాళ్ళు చూపిస్తారు, ఇదిగో దిశ, ఇదిగో చూపు, ఈ చూపుతోటి చూడు అర్జున, ఇదిగో నువ్వుకున్న మామూలు కళ్ళతోటి, నీకు ఇప్పుడు ఉన్న శరీరానికి ఉన్న కళ్ళతోటి నా విభూతులను చూడలేవు, చూస్తా అంటున్నావు, కానీ చూడాలన్న ఆశ ఉన్నా నీకు చూడ్డానికి రాదు. ఇదిగో పట్టు, నేను ఇస్తున్నాను నీకు ఆ చూపు, దివ్య చక్షువు ఇస్తాను అని ఆయన కూడా ఇస్తారు. ఆయన ఒక అర్జునుడికే ఇస్తారని కాదు, ప్రతి వాళ్లకు ఇస్తారు. ఆ కావాలి అని అరిచే వాళ్ళందరికీ ఇస్తారు. మన గురువులు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఒకవేళ మనకు ఫిజికల్గా అవైలబుల్గా ఉంటే, యాక్సెసిబుల్గా ఉంటే వాళ్ళు ఇస్తారు. లేదా రాసి పెట్టి వెళ్ళారు అందరు మన కోసం, మన వాళ్ళు. ఇదిగో ఈ మార్గానికి వెళ్ళు, అప్పుడు ఆ వసించి ఉన్న తత్వం ఏమో తెలుస్తుంది అని చెప్తారు. ఇదిగో ఇదిగో ఈ దిక్కుకు వెళ్ళు, ఇదిగో ఈ దిశ అని చెప్తారు. వ్రజ వెళ్ళు అంటారు. వ్రజ ఇది వ్రజ అని భగవద్గీతలో కూడా వ్రజ అని చెప్తుంటారు. భగవంతుడు వెళ్ళు వెళ్ళు అని చెప్తుంటారు. అప్పుడు మనవాడు ఏం చేస్తాడు? ఆ అరుస్తున్నవాడు, ఏమిరా ఇక్కడికి వచ్చి పడ్డాను ఈ జన్మలోకి, అంత అంధకారం, ఏమి కర్మలు చేస్తున్నాను అర్థం కావట్లేదు, అజ్ఞానంతో ఉన్నాను అని ఆలోచించుకున్న సహా వాడు గ్రామాత్ పృచ్ఛన్ అడుగుతూ వెళ్తాడు. ఏమి గ్రామాలు? గ్రామాలంటే పురాలు, శరీరాలు, త్రిపురాలు ఉన్నాయి మనకి. ముందేం చేస్తాడు? ఎందుకంటే దిక్కేం చూపించారు? బయట చూపించారు వీళ్ళు. మన వాళ్ళు, మన గురువులు, మన శాస్త్రాలు, వేదోపనిషత్తులు చూపించేవి బయట దిక్కులు కాదు, బయట మార్గాలు కాదు, లోపలికి మార్గం చూపిస్తారు. నీ లోపలే ఉన్నది, నీ లోపలే చూసుకో, నీ లోపల ఉన్నది చూసుకో అని లోపలి దిక్కుగా చూపిస్తారు మార్గం. మనకు అప్పుడు ఒక కథ ఉన్నది, చెప్పుకుందాము. అప్పుడు ఒక 10 మంది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఈదుకుంటూ వస్తారు. అవతల ఒడ్డుకు చేరిన తర్వాత మొత్తం 10 మంది వచ్చామా రాలేదా అని లెక్క పెట్టుకుంటూ, అందులో ఒకడు ఆ ఎదురుగా మిగిలిన వాళ్ళని నిలబెట్టి లెక్కబెట్టి 9 మందే ఉన్నారని, ఒకడు పోయాడు రాలేదని ఏడుస్తుంటాడు. మిగిలిన వాళ్ళలో ఒకడు నేను లెక్క పెడతానంటాడు, వాడదే పని చేస్తాడు. 10 మంది 9 మందిని లెక్క పెట్టుకొని వాడిని వాడు వదిలిపెట్టుకొని ఒకడు పోయాడు అనుకొని ఏడుస్తూ ఉంటే పక్కన వాడు వచ్చి చూపిస్తాడు, నిన్ను కూడా చూసుకోరా, నువ్వు ఇటు చూసుకో అని వేలు వాడి వైపుకి తిప్పి. ఆ చూపించేవాడు ఒకడు ఉంటాడు, వాడొచ్చి ఆ దిక్కు చూపిస్తాడు, వేలిటి తిప్పి నీ సైడ్ చూసుకో అని. అక్కడున్నది మొత్తం గంధం వాసనంతా, వసించి ఉన్నదంతా అక్కడ ఉన్నది. వ్యాపించి ఉన్న విష్ణువై బ్రహ్మాండమంతా కనిపిస్తున్నది. వసించి ఉన్నది నీలోనే ఉన్నది చూసుకో, ప్రకాశింపచేస్తున్నది మొత్తం గ్రామాలన్నీ అని. అప్పుడు వాడు ముందు శరీరాన్ని చూసుకుంటాడు, ఇది నేనా, మీ నాన్న శరీరం నేనా? కాదు. పృచ్ఛన్ అడుగుతూ ఉంటాడు, ఇది నేనా? కాదు. దానికున్న ఇంద్రియాలు నేనా? కాదు. దాంట్లోపల ఉన్న మనసు నేనా? కాదు. అపోని జ్ఞానం నేనా? కాదు అని స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ దాటుతూ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయం, ఎన్ని కోశాలుంటే వాటిని అన్ని దాటుతూ చివరికి ఆ దాటుతూ ప్రశ్నిస్తూ పండితుడై తెలుసుకుంటూ మేధావి అయి గుర్తు తెచ్చుకుంటూ చివరికి గంధారాన్యేవ దాన్నే ఉపపద్యేత్, దాన్నే సంపద్యేత్ పొందుతాడు. ఉపసంపద్యేత్ కాదు, ఉపసంపద్యేత్. ఉప అంటే దగ్గరికి, దాన్ని సంపాదించుకుంటాడు, అక్కడికి వెళ్ళిపోతాడు, చేరిపోతాడు. ఎక్కడికి? ఆ మొత్తం వసించి ఉన్న తత్వం ఏమో దాని దగ్గరికి వెళ్తాడు. కోరికలుగా, వాసనలుగా నాతో వస్తూ జన్మలు ఇప్పిస్తున్న వాసనలు కాదు,
అంతా అయి వసించి ఉన్న తత్వం ఏముందో దాని దగ్గరికి వెళ్ళిపోతాడు, అది అయిపోతాడు. ఇట్లానే ఏవా ఆచార్యవాన్, ఆచార్యవంతుడైన పురుషుడు. పోయిన వారం మనము ఆచార్యవంతుడైన పురుషుడు అంటే ఆచార్యుడు, గురువు గారు ఉన్న పురుషుడు అని చెప్పుకున్నాము. ఈ వారము దాంతో పాటు ఇంకొక అర్థం కూడా చెప్పుకుందాము. ఆచార్యవంతుడైన వాడు, ఆచార్యము అంటే ఆచరించదగిన గుణములు కలిగిన వాడు, ఆచరించదగిన శిక్షణ కలిగిన వాడు, అభ్యాసం ఉన్నవాడు, జ్ఞాన వైరాగ్యాలతో పాటు అభ్యాసం చేస్తూ ఉన్నవాడు, ఆ మార్గంలోనే ఉన్నవాడు ఆచార్యవంతుడైన పురుషుడు. ఆ మార్గాన్ని చూపించడానికి కూడా అదే విధంగా ఆచార్యవంతుడైన ఆచార్యుడు దొరికితే అప్పుడు ఆయన ఇదిగో ఈ మార్గంలో వెళ్ళి ఇది నీ దిక్కు అని చెప్తాడు. కాబట్టి రెండు విధాలుగా ఆచార్యవంతుడై ఉంటే వాడికి తనెవరో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వాసనలతో జన్మలెత్తే అవసరం లేకుండా అంతటా వసించి వ్యాపించి ఉన్నదంతా ప్రకాశమై వెలిగిస్తూ ఉన్నది కనిపించేలా చేస్తున్నదేమో తెలిసే అవకాశం ఉంటుంది. ఈ రెండు రకాల ఆచార్యవంతుడై ఉండాలి వాడు. ఒకటి ఆచార్యుడు ఉండాలి, ఇది చెయ్యి అని చెప్పేవాడు ఉండాలి, ఈ విధంగా చేస్తే తెలుస్తుంది అని చెప్పేవాడు ఉండాలి. అది ఎవరు ఉంటారు? అవకాశం ఉంటే నిజంగా మనకు ఫిజికల్ గా ఎవరైనా ఆచార్యుడు ఉండి ఆయన ఈ మార్గంలో వెళ్ళు అని చెప్పగలిగితే, మనం ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పి మనం డిస్కస్ చేద్దాం అనుకుంటే మనతో పాటు కూర్చుని అనుమానాలు ఉన్నాయి గురువుగారు, సందేహాలు ఉన్నాయి చెప్తారా అని అడిగితే ఎక్కడెక్కడ పుస్తకాలన్నీ తీసుకొచ్చి చూపించి అంత శ్రద్ధగా చేసే ఆచార్యుడు దొరికితే చాలా బాగుంటుంది. అందరికీ ఉంటారా చెప్పలేము. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి, ఒక్కొక్కసారి ప్రదేశాన్ని బట్టి, ఒక్కొక్కసారి కాలాన్ని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఫిజికల్ గా యాక్సెసిబుల్ గా ఉన్న ఆచార్యుడు దొరకవచ్చు, దొరకపోవచ్చు. అప్పుడేం చేస్తాము? అప్పుడు మానస గురువులను పెట్టుకుంటాం మనము. మానస గురువులు ఉంటారు, వాళ్ళు కూడా రెండు రకాలుగా ఉంటారు. మానస గురువులు వాళ్ళెవరు ఉంటారు? ఒక్క రకం గురువులు ఎవరంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పి వెళ్తారు, రాసి పెట్టి వెళ్తారు. ఇప్పుడు ఒకవేళ పాతకాలంలో, ఇప్పుడు టీవీలు రేడియోలు టేప్ రికార్డర్స్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళు చెప్తున్నది రికార్డ్ చేసి పెట్టారు. అవి యూట్యూబ్స్ లో కానీ లేకపోతే ఇంకేదైనా సిడీస్ లోనో క్యాసెట్స్ లోనో ఏదో ఒక విధంగా దొరికితే చూడొచ్చు, వినొచ్చు. లేదా అసలు రికార్డింగ్ ఆప్షన్స్ లేని టైంలో ఆడియో కానీ వీడియో కానీ వాయిస్ రికార్డింగ్ చేసే అవకాశం లేని కాలంలో రాసి పెట్టి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు తెలుసుకున్న దాన్ని రాసి పెట్టి వెళ్ళారు. అవి ఉన్నాయి మనకి. అవి ఒకవేళ చదువుకోవడానికి కష్టం అంటే వాటికి అర్థాలు రాసి పెట్టిన వాళ్ళు, వ్యాఖ్యానాలు రాసి పెట్టిన వాళ్ళు, భాష్యాలు రాసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవి చదువుకోవచ్చు. వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళందరికన్నా ముందు అసలు వేదాలు, ఉపనిషత్తులు ఉన్నాయి, అవి కూడా మనకి ఇచ్చారు. అవి కూడా ఉన్నాయి, వాటిని కూడా చూసుకోవచ్చు. వీటన్నిటిలో చెప్తున్న విషయాన్ని మనము అంతే శ్రద్ధగా చదువుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రతి వాళ్ళకి ఫిజికల్ గా పక్కనే ఉండి యాక్సెసిబుల్ గా ఉండి పిలిస్తే పలికే గురువులు ఉండొచ్చు. బయట ఫిజికల్ గా యాక్సెసిబుల్ గా పిలిస్తే పలికే గురువులు ఒకవేళ బయట లేకపోతే మనసులో ఉండొచ్చు. పుస్తకాల్లో వాళ్ళు మనసుల్లో చెప్తూ ఉంటారు. అటువంటి మానస గురువులు ఉంటారు. నాకున్న మానస గురువులు ఎవరు అంటే వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, శంకర్ల వారు, ఎల్లంరాజు గారు, ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు. వీళ్ళు నా మానస గురువులు. వాళ్ళు ఏది చెప్తే అది నేను అంత శ్రద్ధగా ఫాలో అవుతాను. వాళ్ళు ఏది చెప్పినా సరే, వాళ్ళు ఏది రాసిచ్చినా సరే ప్రతి పదాన్ని విశ్లేషించుకుంటూ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ, మిగిలిన ముగ్గురికి వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, శంకర్ల వారు వాళ్ళు నోట్ తోటి చెప్తుంటే రికార్డింగ్ ఆప్షన్ లేదు కాబట్టి పుస్తకాలు చదువుతాను. ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు పుస్తకాలు రాసిచ్చారు, ఆయన చెప్తూ ఉండగా రికార్డ్ చేసి ఇంకా పుణ్యాత్ములు అక్కడ యూట్యూబ్ లో పెట్టారు, వాటిని వింటాను. వీళ్ళు నా మానస గురువులు. కాబట్టి నేను కూడా ఆచార్యవంతుణ్ణి. నాకు ఇంకొక మానస గురువు ఉన్నారు, అసలు ముఖ్యమైన మానస గురువు.
జగద్గురువులు కృష్ణుల వారు నా మనసులోనే ఉంటారు. ఎక్కడెక్కడ వీళ్ళందరూ చెప్పినవన్నీ చదువుతూ, రాస్తూ, నోట్స్ రాసుకుంటూ, ఆలోచించుకుంటూ చాలా ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి ఎక్కడెక్కడైనా నాకు సరిగ్గా అర్థం కాకపోయినా ఇంకా ఉంటే బాగుండు. ఎందుకంటే వీళ్ళెవ్వరిని నేను పిలిచి ప్రశ్న అడగలేను. వాల్మీకి మహర్షిని, వ్యాస మహర్షిని, శంకర్ల వారిని, ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు కూడా వెళ్ళిపోయారు. ఆయన ఉన్నప్పుడు కూడా నేను మరి వెళ్ళి అడిగేదాన్నో లేదో తెలీదు. కాబట్టి వీళ్ళెవ్వరు నాకు అవకాశం లేదు ప్రశ్న వేయడానికి. మరేం చేయాలనుకున్నప్పుడల్లా నా మనసులోనే ఉంటారు. కృష్ణుల వారు రోజు చెప్తారు. ఆయన చెప్తారు కాబట్టే ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ నేను ఆగిపోతానో అక్కడక్కడ ఆ చిక్కుముడి విప్పుతూ ఉంటారు మనసులో కూర్చొని. ఆయనే ఉపదేశం చేస్తుంటారు. ఒక్కొక్కసారి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా నా నోట్లో నుంచి వస్తుంటాయి. నేను ప్రిపేర్ అయినా కాదు, నాకు తెలియని కూడా తెలీదు. నేను చెప్పిన తర్వాత మళ్ళీ నేనే చెప్తూ నేను వింటూ ఓహో దీనికి ఇది అర్థమా అని నేనే అనుకుంటుంటాను ఒక్కోసారి. ఆ రకంగా నా మానస గురువులున్నారు. ఆ విధంగా నేను ఆచార్యవంతుణ్ణి. ఇప్పుడు ఇంత మాత్రం ఉంటే సరిపోదు, చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాసిచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్పడానికి నా మనసులో ఉన్న కృష్ణుల వారు నా ఒక్కదానికే స్పెసిఫిక్ గా పర్సనల్ గా లేరు. ఆయన అంతటా ఉన్నారు. ఆయన ప్రతి వాళ్ళలో ఉంటారు. ఆయన కావాలంటే రాముడిగా ఉంటారు, లేకపోతే కృష్ణుడిగా ఉంటారు. మీరు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఉంటారు. నాకు యాక్చువల్ గా అన్ని విషయాలు కృష్ణుల వారు చెప్తారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు రామాయణం గురించి, రాముల వారి గురించి క్వశ్చన్స్ వస్తే అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తారు నా మనసులోనే. ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామి కూడా అసలు ఏమనరు, మాట్లాడరు, క్వైట్ అయిపోతారు. అప్పుడు రాముల వారే చెప్తారు నాకు ఎందుకు ఇట్లా జరిగిందంటే. రాముల వారు భలే చెప్తారు. ఒక్కొక్కసారి నా మనసులోనే మెదులుతుంది నా సమాధానం. లేకపోతే అనుకోకుండా నా కూతురు చెప్తుంది, దాని నోట్లో నుంచి చెప్పిస్తుంటారు. ఆ విధంగా ఎక్కడెక్కడ నాకు ఆలోచన ఆగుతుందో అక్కడక్కడ వాళ్ళు వచ్చి నాకు నేర్పిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా నేను ఆచార్యవంతుడిని అయిన తర్వాత నేను కూడా ఆచార్యవంతుడిని అవ్వాలి. జ్ఞాన వైరాగ్యాలతోటి నేను కూడా అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాన వైరాగ్యాలతోటి అభ్యాసం లేకుండా ఉంటే అసలు నా గుండెలో కూర్చొని కృష్ణుల వారు చెప్తారని నమ్మకం లేదు. ఆ రాసిచ్చిన వాళ్ళు శంకర్ల వారో లేకపోతే చెప్పిన వారు మన ఎల్లంరాజు గారో వాళ్ళు చెప్పింది నాకు అర్థమవుతుందన్న నమ్మకం కూడా లేదు. అసలు ఇంక అందరు నన్ను వదిలేస్తారు. వాళ్ళు రాసిచ్చింది చదువుకోగలిగిన వాళ్ళు చదువుకుంటారు. కృష్ణుల వారు అందరి గుండెల్లో కూర్చుంటారు. ఆయన ఎవరు అడిగితే వాళ్ళకి చెప్తారు. నాకు ఆచారం లేదంటే, నేను ఆచరించట్లేదు అంటే మాత్రం ఆడు చెప్తున్న విషయాన్ని చెప్తున్నట్టు ఆచరిస్తూ వెళ్తున్న వాళ్ళకే చెప్తారు. ఆచారం ఏమీ లేదు, ఆచరించేది ఏం లేదు, ఊరినే కూర్చొని వింటాడు వీడంటే ఇంకా నాకు చెప్పరు వీళ్ళెవరు. కాబట్టి అది రెండూ ఉండాలి. ఆచార్యవంతుడై ఉండాలి, ఆచార్యవంతుడై ఉండాలి. ఆ విధంగా ఆచార్యవాన్ పురుష ఎవరున్నారో అటువంటి వాడు వేద ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఏ విషయాన్ని? అంతటా వసించి ఉన్నదేమి, అదసలు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది, ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. ఎంతవరకు వాడు ఈ పురుషహాని పురుషేత ఇది పురుషహాని మీనా అన్న శరీరంలో ఎంతవరకు ఉంటాడు? యావత్ ఎంతవరకైతే నా విమోక్షే దాన్ని వదిలిపెట్టడో, ఆ జ్ఞానంతో అజ్ఞానాన్ని వదిలిపెట్టడో, వైరాగ్యంతో నాది నాది అన్న స్పృహని వదిలిపెట్టడో అంతవరకు మాత్రమే, తావదేవ అంతవరకే చిరంజీవుడిగా ఇక్కడ ఉంటాడు. ఎంతవరకు అయితే నాది నాది అన్న మమకారాలతోటి మోహాలతోటి ఉంటాడో అంతవరకే ఈ రూపంతో, ఈ రూపం మీనా రూపం కాబట్టి ఇంకో రూపం ఏదో రూపంలో. ఎప్పుడైతే ఈ అజ్ఞానం అన్న మోహాన్ని వదిలిపెడతాడో, అందులో నుంచి మోక్షం సాధిస్తాడో, వాటిని వదిలేస్తాడో, ఇంకప్పుడు శరీరంతో అవసరం లేదు. వాడు ఈ గంధారం కాదు, ఈ గంధారానికి వెళ్ళిపోతాడు. అదా ఇంకా తర్వాత వాడిని సంపత్సే ఇది అని చెప్తూ ఉన్నారు గురువు గారు ఉద్దాలకుల వారు శ్వేతకేతు అన్న నెపంతో నాకు. అయితే ఇంతకీ నేనెవరు? ఈ తప్పిపోయిన వాణ్ణి. నేనెవరు? ఈ తప్పిపోయిన వాణ్ణి, దారి తప్పి ఈ పురంలోకి వచ్చి
ఆ అజ్ఞానంలోనే కూరుకుని నేనేంటో మర్చిపోయినవాడు ఎవరు? నేనే. ఆ గంధాలన్నిటితోటి వాసనలన్నిటితోటి ఉన్నాను ఎవరు? నేనే. ఆ కళ్ళ గంతలు కట్టుకుని ఉన్నవాణ్ణెవరు? నేనే. అజ్ఞానం అవిద్యలతో ఉన్నవాణ్ణెవరు? నేనే. ఈ రకంగా సృష్టింపబడ్డవాణ్ణెవరు? జన్మ తీసుకొని వచ్చిన వాణ్ణి నేనే. కళ్ళకు గంతలు విప్పిన వాడెవడు? నేనే. ఆ దిక్కు ఆ దిశ చూపించుకుంటున్న వాడెవరు నాకు? నేనే. ఎందుకు? చెప్పేవాళ్ళు ఉంటారు. మన వేదోపనిషత్తులు ఉన్నాయి. వాల్మీకి మహర్షి ఉన్నారు, వ్యాస మహర్షి ఉన్నారు, శంకర్ల వారు ఉన్నారు, నా గురువులు కృష్ణ వారు ఉన్నారు, రామచంద్రమూర్తి ఉన్నారు, అందరూ ఉంటారు, ఎల్ఎన్ గారు కూడా ఉంటారు. కానీ నాకు వినాలన్న ఉద్దేశం లేకపోతే దిక్కు ఎక్కడ తెలుస్తుంది? దిక్కు తోచదు నాకు. అసలు దిక్కు పట్టుకోవాలన్న ఉద్దేశం కూడా తోచదు. ఆ ఆలోచన సంకల్పం ఎవరిది? నాదే. అది కూడా నేనే. ఇటెళ్ళు అని చెప్పేదెవరు నాకు? నేనే చెప్పుకుంటాను. వెళ్ళు మీనా, వెళ్ళు, ఈ పుస్తకం చదువు, పో కూర్చో, అక్కడ నోట్స్ రాసుకో, అర్థం చేసుకో, ఇది అర్థం కావట్లేదు, ఎవరినైనా అడుగు అని చెప్పేదెవరు? ఇదెవరు? ఇది నేనేనా, ఇది నేనేనా అని అడుగుతూ అడుగుతూ వెళ్తున్నదెవరు? అడుగుతూ అడుగుతూ తెలుసుకుంటూ ఆ పాండిత్యాన్ని సంపాదించుకుంటున్నదెవరు? నేనే. గుర్తు చేసుకుంటూ ఉన్నదెవరు? నేనే. చివరికి అంతా అయి ఉన్నదెవరు? నేనే. ఇప్పుడు కాబట్టి శ్వేతకేతు నీకు అర్థమైందేమి? సహయః ఏషః అణిమా, అంతా అయి ఉన్నది, నీకు అనువుగా ఉన్నది, ఈ అణిమలాగా ఉన్నదంతా నువ్వే. అణువంత ఉండి నీకు అనువుగా ఉన్నది ఆ అణిమ, అదంతా నువ్వే. ఐతదాత్మ్యం ఇదం సర్వం మొత్తం తత్ సత్యం. సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో. అడుగుతూ ఉన్నది నువ్వే, వచ్చి ఇక్కడ కూర్చున్నది నువ్వే, చదువుకుంటూ ఉన్నది నువ్వే, తెలుసుకుంటూ ఉన్నది నువ్వే, అసలు ఈ అంధకారంలో ఉన్నాను అని తెలుసుకున్నది నువ్వే. ఇక్కడ పడ్డాను, ఇందులో నుంచి బయట ఎట్లా పడతానని దిక్కు తోచట్లేదు, నాకెవరైనా సహాయం చేయమని అడిగింది నువ్వే, సహాయం చేసింది నువ్వే. నీకు నువ్వే ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్, నీకు నువ్వే ఉద్ధరణ ఇతి అని గురువు గారు చెప్తే, భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి, నాన్నగారు మళ్ళీ చెప్పండి అని అంటే, తథా సౌమ్య, అలాగే, ఇతిహ వాచ, అలాగే చెప్తాను. ఎంతవరకు చెప్తాను? నీకు అర్థమైందని నువ్వు అన్నంత వరకు చెప్తాను. ఎంతవరకు అడుగుతాను? నాకు అర్థమైనంత వరకు అడుగుతాను. నాకు అర్థమైన తర్వాత నేను అడిగేది లేదు, నేను చెప్పేది లేదు. అడగడం, చెప్పడం, తెలుసుకోవడం, జ్ఞానం, జ్ఞాతృ, జ్ఞేయం అని విభాగాలు లేవు. ఇప్పుడు అదంతా ఒకటే అవుతుంది. అంతవరకే, ఎంతవరకు ఈ అడగడం తెలుసుకోవడం ఉంటుందో అంతవరకే చిరంజీవమై నేను ఈ జన్మలు తీసుకుంటూ ఉంటాను చిరకాలం. ఈ అడగడం తెలుసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా అందులోంచి బయటపడిపోతే ఇంక మళ్ళీ నన్ను నేను చేరిపోతాను. అందుకోసమే ఈ మొత్తం ప్రయత్నం, ఇదంతా సాధన. యథా సౌమ్య పురుషం గంధారేభ్యః అభినద్దాక్షం ఆనీయ తం తతః అతిజనే విసృజేత్, సహ యథా తత్ర ప్రాంగ్వా ఉదంగ్వా అధరాంగ్వా ప్రత్యంగ్వా ప్రద్మాయిత అభినద్దాక్షః ఆనీతః అభినద్దాక్షః విసృష్టః, తస్య యథా అభినహనం ప్రముచ్య ప్రభూయాత్ ఏతాం దిశం గంధారాః ఏతాం దిశం వ్రజా ఇతి. సహ గ్రామాత్ గ్రామం పృచ్ఛన్ పండితః మేధావి గంధారాన్యేవ ఉపసంపద్యేత్. ఏవం ఏవ ఇహ ఆచార్యవాన్ పురుషః వేద, తస్య తావత్ ఏవ చిరం యావత్ న విమోక్షే అథ సంపత్స్యే ఇతి. సహ యః ఏషః అణిమా ఐతదాత్మ్యమిదం సర్వం తత్ సత్యం, సహ ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి. భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి. తథా సౌమ్య ఇతి ఉవాచ.
అథ పంచదశ ఖండ. 15వ ఖండంలో ఏం చెప్తున్నారో చూద్దాము. పురుషం సౌమ్య ఉత ఉపతాపినం జ్ఞాతయః పర్యుపాసతే జానాసి మాం ఇతి తస్య యావన్న వాంగ్ మనసి సంపద్యతే మన ప్రాణః తేజసి తేజః పరస్యాం దేవతాయాం తావత్ జానాతి. ఇంకొక మాట చెప్తా చూడు సౌమ్య. ఒక ఉపతాపినం పురుషం ఉన్నాడు అనుకో, బాగా తపించిపోతున్నవాడు అంటే ఇంకా బాగా జబ్బు పడ్డవాడు, ఇంకా వెళ్ళిపోవడానికి, శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నవాడు, అటువంటి వాడు ఒకడున్నాడు అనుకో సౌమ్య. అప్పుడు ఆయనకు జ్ఞాతయ బంధువులు ఉంటారు. వాళ్ళందరూ పర్యుపాసతే ఆయన చుట్టూ ఉండి ఆయనకి ఏవో సేవలు చేస్తుంటారు, ఏదో ఒళ్ళు తుడుస్తుంటారు. ఏమైనా తాగుతావా, తినడం కష్టం, ఇంకా అంత ఉపతాపినమై ఉన్నవాడు, బాగా జబ్బుతో ఉన్నవాడు, వెళ్ళిపోవడానికి ఉన్నవాడు, ఏం తింటాడో ఏమి తాగుతాడో కానీ ఆయనకి ఏమి చేయగలరో అంత మాత్రం సేవలు చేస్తుంటారు వాళ్ళు అందరు బంధువులందరూ. ఆయన వాళ్ళందరూ చేస్తూ మాం జానాసి అని అడుగుతుంటారు. నన్ను గుర్తుపట్టావా అని అడుగుతుంటారు. అప్పుడు తస్య ఆయనకి జ్ఞానం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు తెలుసుకుంటాడు, యావత్ ఎంతవరకు అయితే ఆయన వాక్ మనసులో నా సంపద్యతే చేరిపోదో అంతవరకు గుర్తుపడతాడు. ముందు మాటలు వచ్చినా రాకపోయినా అను మెల్లమెల్లగానో మాట్లాడుతుంటాడు. ఎంత ఓపిక ఉంటే అంత మాట్లాడుతుంటాడు. నన్ను గుర్తుపట్టావా, ఇదిగో నేను మీ అత్తను, నన్ను గుర్తుపట్టావా, ఇదిగో నాన్న నన్ను గుర్తుపట్టావా అని అడిగితే అంటాడు, లేదా అవును గుర్తుపట్టానంటాడు, ఏదో పేరు పెట్టి పిలుస్తాడు, ఏంటో చేస్తాడేమో. అయితే అంతవరకు గుర్తుపడతాడు, అంటాడు, అవునవును అంటాడు, ఏదో అంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ మనసు కూడా ప్రాణంలో కలిసిపోయింది అనుకోండి, లయమైంది అనుకోండి. ఎందుకంటే ఇది వెళ్ళిపోతున్నది, ఇది ప్రయాణం మొదలుపెట్టాడు ఆయన. ప్రయాణం మొదలుపెట్టాడు, వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ముందు వాక్ పడిపోతుంది, మాట పడిపోతుంది. ఆ తర్వాత ఇంకా లేదు, కళ్ళతోటే చూస్తుంటాడు, మనసు కదులుతుంటుంది, చెప్పాలని ఉంటుంది, మాట పడిపోయి ఉంటుంది. తర్వాత ఆ మనసు కూడా ప్రాణంలో కలిసిపోతుంది, ఇంకా మనసు కూడా ఉండదు, ఇంకా చెప్పాలని కూడా ఉండదు. ఎందుకంటే మనసు లేకపోతే ఇంకేమీ ఉండదు. కానీ ప్రాణం ఉంది, ఇంకా ప్రాణం కొట్టకలాడుతుంటుంది. ప్రాణం ఉంది, ఊపిరి పీల్చుకుంటున్నాడు, వదులుతున్నాడు, కాబట్టి ఇంకా బతికే ఉన్నాడని వాళ్ళు పలకరిస్తుంటారు, నానా నానా అని పలకరిస్తుంటారు, లేకపోతే అమ్మ అమ్మ అని పలకరిస్తారు, ఏదో ఒకటి. అప్పుడు ఇంకా ఆయన కదలను కూడా కదలడు, ఎందుకంటే మనసు లేదు. ఇప్పుడు ప్రాణం శరీరానికి ఉన్నది, మనసు లేదు కాబట్టి ఇంకా ఆయన అసలు స్పందించడు. ఆ తర్వాత ప్రాణం ఏం చేస్తుంది, పోయి తేజస్సులో కలిసిపోతుంది. తేజస్సులో కలిసిపోయినప్పుడు ఆ ప్రాణం కూడా పోయిందని అర్థం. ఇంకా ప్రాణం పోయింది అంటారు. ప్రాణం కూడా పోయి ఇందులో కలిసిపోయిందని అర్థం. ప్రాణం పోయిందంటే ఎక్కడికి పోతుంది, పోయి అది తేజస్సులో అగ్నితత్వంలో కలిసిపోతుంది. అప్పుడేమైతుంది, ఆయన ప్రాణం కూడా వెళ్ళి అగ్నితత్వంలో కలిసిపోయింది. ఇంకా అందుకని ప్రాణం పోయింది అంటారు వాళ్ళు. ఆ తర్వాత కూడా కొంచెం సేపు శరీరం వెచ్చగా ఉంటుంది, కానీ ఇంకా చివరికి ఆ శరీరంలో ఉన్న వేడి కూడా పోతుంది. ఎందుకు అంటే ఆ తేజస్సు ఆ పరదేవతలో కలిసిపోతుంది. అసలు ఈ పాంచభౌతికమైన దేహాలు తయారవడానికి వాటి వెనకాల ఉన్న పంచభూతాలు స్థూలంగా, ఆ వెనకాల ఉన్న సూక్ష్మంగా ఉన్న పంచభూతాలు, అవి కూడా వచ్చింది ఎక్కడి నుంచి, పరదేవత నుంచి. అందులో కలిసిపోయేంత వరకు మాత్రమే, అంతవరకు మాత్రమే ఆయన జానాతి తెలుసుకుంటాడు, ఇంకా ఆ తర్వాత తెలుసుకోడు. ఇది ఒక రకము. ఇంకొకటి చూద్దాం. అథ యదా ఎంతవరకైతే అస్య వాక్ మనసి సంపద్యతే మనః ప్రాణః తేజసి తేజః పరస్యాం దేవతాయాం అధ న జానాతి. అధ ఇంకప్పుడు యదా ఎంతవరకైతే ఆయన యొక్క వాక్ మనసులో కలవదో, మనసు ప్రాణంలో కలవదో, ప్రాణము అగ్నిలో కలవదో, ఆ తేజస్సు పరదేవతలో కలవదో, అంతవరకు ఎప్పుడైతే ఇది జరుగుతుందో అధ ఇంకప్పుడు అతనివేవి నా జానాతి తెలుసుకోడు అని ఈ రెండు మంత్రాలు ఒకటేలాగా అనిపిస్తాయి. దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఇంక వెళ్ళిపోయేందుకు
సిద్ధపడుతున్నాడు. అప్పుడు ఆయన బంధువులందరూ ఆయన చుట్టూ కూర్చొని నన్ను గుర్తుపట్టావా, నన్ను గుర్తుపట్టావా అని అడిగితే ఆయన ఎంతవరకు గుర్తుపడతాడో, ఎంతవరకైతే ఆయన వాక్ మనసులో లయం కాదో, మనసు ప్రాణంలో, ప్రాణం తేజస్సులో, తేజస్సు పరదేవతలో లయం కాకుండా ఉన్నంత వరకు మాత్రం ఆయన గుర్తుపడతాడు, తర్వాత గుర్తుపట్టడు. ఇందులో ఎప్పుడైతే వాక్ మనసులో, మనసు ప్రాణంలో, ప్రాణం తేజస్సులో, తేజస్సు పరదేవతలో లయం అవుతుందో అప్పుడు ఆయన తెలుసుకోడు అని ఇందులో ఉంది. రెండు ఒకటే కదా, రెండుసార్లు ఎందుకు చెప్పారు ఈ మంత్రాలు అని అనిపిస్తుంది. కానీ ఒక సూక్ష్మం ఉంది. ఈయనకు ఇక్కడ మొదటి మంత్రంలో ఉన్న ఆయనకు అజ్ఞానం ఉన్నది. ఆయన అంతవరకు గుర్తుపడుతున్నాడు, ఆయన జానాతి తెలుసుకుంటున్నాడు. నన్ను గుర్తుపట్టావా అంటే వాళ్ళందరినీ ఆయన ప్రాణం మొత్తం పోయిన దాకా కూడా వేరుగా గుర్తిస్తున్నాడు. ఆయన ప్రాణం పోయినంత వరకు ఆయనకు ముందు మాట పడిపోయి, ఆ మాట కూడా పోయిన తర్వాత మనసు కూడా కదులుతూ ఉంటుంది. ఆ మనసు కూడా పోయి ఆయన ప్రాణంలో లయమై ఇంకా చివరికి ప్రాణం పోయిన దాకా కూడా ఆయన గుర్తుపడుతూనే ఉంటాడు. ప్రాణం పోయిన తర్వాత కూడా తేజస్సు ఉంటుంది. ఇంకంతవరకు కూడా ఒకవేళ ఆయన మనసు కొట్టకలాడితే, ఒకవేళ అంతవరకు కూడా ఆయనకి తెలుస్తూ ఉంటే ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా అది కూడా పోయి పరదేవతలో కలిస్తే ఇంకా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంకా అందుకని ఇంకా తర్వాత తెలుసుకోలేడు అని చెప్తున్నారు. కానీ అంతవరకు కూడా ఆ జీవుడు తన వాళ్ళను వేరుగా గుర్తిస్తుంటాడు. ఆ వేరుగా గుర్తించడమే అజ్ఞానము, వేరుగా చూడడమే అజ్ఞానము. అదే అవిద్య, మోహము, చీకటి, తమస్సు. ఆ కళ్ళకు గంతలు కట్టి ఉండడం అంటే ఇదే. వెళ్ళిపోతున్న సమయంలో కూడా తన వాళ్ళను వేరుగా ఆయన చూస్తున్నాడు అంటే ఆయనది పరిమితమైన జ్ఞానము, ఆయనదంతా విశేష జ్ఞానము, నామరూపాత్మకమై ఉన్నది. అది జగత్తుతోటి అనుబంధం పెట్టుకున్నది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తాడు? పరదేవతలోనే ఉంటాడు. ఆ జీవమంతా, ఆత్మ అంతా ఒకటే, అదంతా ఎక్కడ పడితే అక్కడ పరుచుకుని ఉన్నది. ఆయన వేరుగా ఒక శరీరాన్ని తీసుకున్నాడు. ఆ శరీరం కూడా పాంచభౌతికమైన పదార్థాలతోటి తయారై ఉన్నది కాబట్టి ఈ శరీరము, పాంచభౌతిక దేహము ఆ పంచభూతాల్లో కలుస్తుంది. ఆయన మళ్ళీ, ఎందుకంటే ఆయన మనసు ఇక్కడ వేరుగా చూస్తుంది కాబట్టి మళ్ళీ వేరుగా శరీరం తీసుకుంటుంది. అంతవరకు కూడా ఆయన తెలుసుకుంటూ ఉంటాడు. ప్రాణం పోయిన దాకా కూడా వాళ్ళని వేరుగా గుర్తిస్తుంటాడు. ఈయనేం చేస్తాడు? ఈయనకంత అజ్ఞానం లేదు. ఈయన గంధారాల్లో నుంచి వచ్చినా కూడా అసలు గంధం ఏంటని చూసుకుంటున్నాడు. ఆయన గంధాల వల్లే, వాసనల వల్లే శరీరాన్ని పుచ్చుకున్నా కూడా అసలు వసించి ఉన్న తత్వం ఏమి అని తెలుసుకోవడానికి ఆయన వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఆ విచిత్య ధీరహ అని, ఆ ధీరాహ వెతుకుతూ తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని మనం ఎక్కడ పడితే అక్కడ చదువుకునేది అదే. ఆయన తెలుసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఆయన వాక్ మనసులో, మనసు ప్రాణంలో, ప్రాణం తేజస్సులో, తేజస్ పరదేవతలో అట్లా కలిసిపోతూ ఉంటే ఆయన తెలుసుకోడు. ఇంకా వాళ్ళని వేరుగా గుర్తించడు. ఆయన వాళ్ళని వేరుగా గుర్తించడు, అంతా ఒకటే అని గుర్తిస్తుంటాడు. కాబట్టి ఈయన వెళ్తే ఏమవుతుంది? ఆయన కూడా పరదేవతలోనే ఉంటాడు. ఆయన వేరుగా ఉన్నాడు. ఏకమేవ అద్వితీయం, అంతా ఒకటే, అక్కడే ఉన్నాడు. కానీ వేరుగా గుర్తించడు కాబట్టి ఏకమవుతాడు. వేరుగా గుర్తించిన వాడు మళ్ళీ వేరుగా జన్మిస్తాడు. అది ఈ రెండు మంత్రాల్లో ఉన్న భేదం. కొంచెం తేడా. ఇతను ప్రాణం పోయిందాకా కూడా తెలుసుకుంటూ ఉన్నాడు వాళ్ళని వేరుగా. ఈయన వాక్ పోవడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అసలు ఆయన ఉన్నప్పుడు కూడా వాక్, అందుకనే వీళ్ళు మునులు, ఋషులు, జ్ఞానులు మౌనాన్ని వహిస్తారు. వాళ్ళు అప్పుడే వేరుగా చూడడం మానేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్ని అభ్యాసంగా చేస్తూ ఉంటారు. ఎందుకు పుడుతున్నానో, ఎందుకు చచ్చిపోతున్నానో రెండూ తెలియకుండా వెళ్ళిపోవడము అజ్ఞానము. తెలుసుకుని చేయడము జ్ఞానము, తెలిసి చేయడము, అర్థం తెలిసి చేయడము జ్ఞానము, అర్థం తెలియకుండా చేయడము అజ్ఞానము. మన నారదుల వారు అందుకే మన భాగవతంలో ఆయన కథని చెప్తూ
మన వ్యాస మహర్షికి. ఆ సమయం వచ్చినప్పుడు మెరుపు మెరిసినట్టు తోచింది నాకు, శరీరంలో నుంచి నేను విడిపడ్డాను అని చెప్పారు ఆయన. ఆయన తన వాళ్ళు పరవాళ్ళని మమ అహం అని వేరుగా చూడలేదు, నాది నేను అని చూడలేదు, నా వాళ్ళు పక్కన వాళ్ళు అనుకోలేదు ఆయన. అట్లా ఒకవేళ అనుకున్న వాళ్ళు ఉంటే, నా వాళ్ళు, ఇదిగో నా కొడుకు, ఇదిగో నా కూతురు, ఇదిగో నా ఇల్లు అని వేరుగా గుర్తుపడుతూ ఉన్న వాళ్ళు వేరుగా చూసే జ్ఞానంతో, విశేష జ్ఞానంతో ఉన్నారు కాబట్టి, వేరువేరుగా చూస్తున్నారు రూపనామాల్ని కాబట్టి, మళ్ళీ నామరూపాత్మకమైన ఈదం జగత్తులో మళ్ళీ ఒక రూపాన్ని తీసుకొని వస్తారు నామాలతో. వీడు అసలు పట్టించుకోవడం మానేస్తాడు. నన్ను గుర్తుపట్టావా, నిన్ను వేరుగా గుర్తుపట్టేదేం లేదు, ఉన్నదంతా ఒకటే అని వాడు గుర్తు పెట్టుకుంటున్నాడు పొద్దుస్తమానము. కాబట్టి ఇద్దరూ ఆ పరదేవతనే చేరుతారు. ఎందుకు అంటే ఉన్నది అక్కడే ఉన్నారు, ఇంతమంది లేరు, ఉన్నది ఒకటే. అయితే ఆలోచనను బట్టి వెళ్ళిపోయే సమయంలో నీ ఆలోచన ఎట్లా ఉన్నది? నీ ఆలోచన నా వాళ్ళని కదిలిందా? కదలకుండా నిశ్చలంగా ఒక్కటే ఏకమేవ అద్వితీయమని నిలబడిపోయిందా? దాన్ని బట్టి నీకు మార్గాలు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి అని భగవద్గీతలో చెప్తారు, భాగవతంలో చెప్తారు, ఎక్కడ చదివితే అక్కడ అదే చెప్తారు. ఈ 2 మంత్రాల్లో కూడా అదే చెప్తున్నారు. వెళ్ళిపోయే సమయంలో నీ భావమేమి? అయితే నువ్వు ఎట్లయినా వెళ్ళు, గుర్తుపడుతూ వేరువేరుగా గుర్తుపడుతూ నా వాళ్ళు అనుకుంటూ నీకు ప్రాణం పోయిందాకా ఉండు. లేదా ప్రాణం ఉన్న సమయంలో కూడా ప్రాణంతోటి సంబంధం లేదు, శరీరం ఉన్నది సరే కానీ అనుకొని నా వాళ్ళు పరవాళ్ళని వేరుగా చూడడం మానేసుకుంటూ వెళ్ళిపోతే, వేరుగా నా జానాతి, వేరుగా చూడడు, వేరుగా తెలుసుకోడు, వేరుగా ఉంది అని అనుకోడు. ఆ రకంగా ఉన్నవాడు మళ్ళీ వేరుగా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరుగా చూస్తూ వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వేరుగా చూస్తూ వస్తాడు. ఇంకింతే విషయము. అయితే వాడైనా వీడైనా వేరు వేరు మనుషులు కాదు. జ్ఞానులైనా అజ్ఞానులైనా, మళ్ళీ జన్మలు తీసుకుంటున్న వాళ్ళైనా తీసుకోకపోయిన వాళ్ళైనా, ఎవరైనా ఉన్నదంతా ఒకటే ఏకమేవ అద్వితీయం. అయితే ఇక్కడ వేరే వేరేగా రూపాల నామాలతో ఉంటారు వీళ్ళంతే. ఇంక విషయము అది ఇది 2 ఒకటే. సహయః ఏషః అణిమ, అదంతా ఆ అణిమలో నుంచే వచ్చింది, ఆ విత్తనంలో నుంచే. అది మొత్తం కారణం, కార్యకారణ వినిర్ముక్తమైన ఒక పదార్థం ఉన్నది. ఐతదాత్మ్యమిదం సర్వం, దాని ఆత్మనే ఈ మొత్తం సర్వం జగత్తుగా వ్యాపించి ఉన్నది, ఆ విధంగా కనిపిస్తూ ప్రకాశిస్తూ ఉన్నది తత్సత్యం. ఇంతకి సా ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఇది భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు. మళ్ళీ చెప్పండి నాన్నగారు ఇది, తథా సౌమ్య ఇది, అలాగే చెప్తాను. హ ఉవాచ పురుషం సౌమ్య ఉత ఉపతాపినం జ్ఞాతయః పర్యుపాసతే జానాసి మాం ఇతి. తస్య యావత్ న వాక్ మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణః తేజసి తేజః పరస్యాం దేవతాయాం తావత్ జానాతి. అథ యదా అస్య వాక్ మనసి సంపద్యతే మనః ప్రాణే ప్రాణః తేజసి తేజః పరస్యాం దేవతాయాం అథ న జానాతి సహ యః ఏషః అణిమ ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం సహ ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయః ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్య ఇతి హ ఉవాచ. మనము ఈ ప్రశ్న, చనిపోయేటప్పుడు ఆ మరణము జ్ఞానులకు అజ్ఞానులకు ఒకేలాగా ఉంటుందా అన్నది మనకు ఒక ప్రశ్న ఉండే. దానికి మన ఉపనిషత్తు ఈ మరణం ఎట్లా ఉంటుంది అన్న ఒక ఉదాహరణతోటి, ఒక విషయంతో ఉన్నదే ఉదాహరణగా చూపిస్తూ ఉన్నది. దాంతోటే మనకు ఆ విషయం చెప్పింది అని మనం ముందు చెప్పుకుంటూ వచ్చాము. ఏ విధంగా చూపించింది? మరణం కాదు, మరణ కాలంలో వాడి మనసు ఎట్లా ఉన్నది అని చూపిస్తూ, ఆ మరణ సమయం ఒకటేలాగా ఉంటుందంటే మరణించడం ఫిజికల్ గా శరీరానికి ఒకటే ఉంటుంది, ఆ స్టెప్స్ అవే ఉంటాయి. ఒక్కొక్కసారి కావాలంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడా, ఏదో ఎలక్ట్రిక్ షాక్ అయి చచ్చిపోయాడా, గుండె ఆగి చచ్చిపోయాడు, ఏదైనా సరే విషయం మాత్రము వాక్ మనసు వెళ్ళి ప్రాణంలో, ప్రాణం వెళ్ళి తేజస్లో, తేజం వెళ్ళి పరదేవతలో. తేజం వరకు ఇక్కడ ఎందుకు ఆపామంటే ఇక్కడ 3 తత్వాలు చెప్పింది కాబట్టి మనకు ఉపనిషత్తు. అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం వరకే చెప్పింది కాబట్టి ఇక్కడ అగ్నితత్వం దగ్గర ఆగింది. అగ్ని అయిపోయిన తర్వాత ఇంకా ఆ పరమాత్మలో
లయం అవ్వడం గురించి చెప్పింది. ఇంకా వేరే ఉపనిషత్తుల్లో ఆకాశం, గాలి కూడా ఉన్నాయి. ఇంకా దాంతో పాటు కూడా కలిపి చూసుకుంటాం. ఇక్కడ ఇంతవరకు ఉంది కాబట్టి మనకి. ఇప్పుడు మన ఉపనిషత్తు దాన్నే పెట్టుకుని, కాబట్టి చూసావా మరణ సమయంలో నీ ఆలోచన ఎట్లా ఉన్నది? నీ వాళ్ళని నావాడు, వీడు నా కొడుకు, వీడు నా కూతురు, ఇది నా ఇల్లు, అది నా కారు, ఇది నాదేటో అని చెప్పి నువ్వు వేరుగా ఒకళ్ళు గుర్తించావంటే, అట్లా గుర్తిస్తూ ఉన్నావంటే వేరుగా గుర్తిస్తూ ఉన్న మనసుతో ఉన్న నువ్వు మళ్ళీ వేరుగా గుర్తించే విశేష జ్ఞానాలతో ఉన్న శరీరం వస్తుంది. అదే మరణ సమయంలో ఒకవేళ నీ మనసు వేరుగా గుర్తించడం మానేసి అన్ని ఏకమేవ అద్వితీయం తత్సత్ అనుకుంటే, ఆ సమయంలో ఇంకా ఆ శరీరం పడిపోయినాక నువ్వు వేరుగా చూడట్లేదు. నీకు ఇంకా శరీరం ఎందుకు వేరుగా? అందుకని ఇంకా అవసరం ఉండదు. అయితే ఇది అదాటున చచ్చిపోయే టైంకి సడన్ గా వచ్చే జ్ఞానమా అంటే కాదు. దానికి అంతవరకు సాధన చేయాలి. అంతవరకు బతికున్న సమయంలోనే వేరుగా చూడడం మానేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చివరికి కూడా ఇది ఎప్పుడు మనసు ఏ స్థితిలో కూడా అట్లానే ఉంటుంది కాబట్టి ఆ స్థితిలో కూడా అట్లానే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మరణ వేదన అంటారు. చనిపోయే సమయంలో ఈ ఒక్కొక్కటి వెళ్ళి అందులో లయమైపోతుంటే ఆ పిండి ముద్ద మొత్తం అంత వేరువేరుగా ఆకారాల్లో మొత్తం అవయవాలతో ఉన్నదంతా మొత్తం పిండి ముద్ద అయిపోతున్న సమయంలో, లయమైపోతున్నది, కరిగిపోతున్న సమయంలో వేదన ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. మరణిస్తున్నాం అన్నది వేదన అన్నదానికి 2 అర్థాలు చెప్పుకుందాము. మరణ వేదన అంటారు. అంటే మరణిస్తూ ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అది కొంచెం కష్టంగా ఉంటుందని చెప్తారు. చాలా ఎక్కువ కష్టంగా ఉంటుందని చెప్తారు. పుడుతూ ఉన్న సమయంలో కూడా చాలా కష్టంగా ఉంటుంది. అది కూడా మళ్ళీ మనం భాగవతంలో చూసుకుంటాము. ఇప్పుడు మరణించే సమయంలో కూడా చాలా కష్టం తెలుస్తుంటుంది. బాగా బాధ, ఎక్కువ వేడి, శరీరంలో వేడి ఎందుకంటే అన్ని లయమైపోతూ ఉంటాయి. వేడి ఎక్కువైపోతుంటుందిట. మా నాన్న చనిపోతుంటే నేను చూశాను. ఆయన శరీరంలో నుంచి పెద్ద పెద్దవి ఎంత అంటే ఏదో రూపాయి బిళ్ళలంతా చెమట బిందువులన్నీ శరీరం అంతా వచ్చాయి. మాట రావడం మానేసింది. ఆయన చివరికి అమ్మలు అంటూ పిలిస్తే నేను కారు ఎక్కాను. ఇంతే కదా, నన్ను పిలిచాడో మా నాన్న నా కూతుర్ని పిలిచాడో నాకు ఇప్పటికి కూడా అనుమానమే. దాని మీద ప్రాణం పెట్టుకున్నాడు. సరే ఏదో ఒకటి ఆ రకంగా ఆయన చాలా యాతన అనుభవించాడు. కానీ చాలా తక్కువ సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తర్వాత వెంటనే వెళ్ళిపోయినట్టున్నాడు. కానీ అట్లాంటి మరణ యాతన ఉంటుంది. అది కాక మరణ వేదన ఉంటుంది, తెలుస్తుంటుంది. శరీరము లో నుంచి నేను వెళ్ళిపోతున్నాను అన్న వేదన, ఆ వేదము తెలుసుకుంటాముట. ఒకవేళ శరీరంలో ఉన్నంత వరకు ఆ సాధన చేస్తే వెళ్ళిపోతున్న సమయంలో వెళ్ళిపోతున్నాను నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టి అని మెరిసినట్టు తెలుస్తుంది. మన నారదుల వారికి తెలిసినట్టు. ఇంకా తర్వాత తెలిసిన తర్వాత ఇది ఆ శరీరాన్ని నేను వదిలేస్తున్నాను తెలిసినాక మళ్ళీ శరీరంలోకి ఎందుకు వస్తాను? దాని పేరే కదా మోక్షము. ఆ తేడా ఉంటుంది. జ్ఞానులకు అజ్ఞానులకు ఒకటేలాగా ఉంటుందా అంటే మరణము శరీరానికి ఆ స్టెప్స్ ఒకటే, శరీరానికి ఆ ప్రాసెస్ ఒకటే, కానీ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మాత్రం దీన్ని బట్టే ఉంటుంది. ఆ సమయం జీవితం అంతా వాడు ఎట్లా సాధన చేశాడు అన్ని వేరువేరుగా చూసి నాది నేను నాకు నీకు లేకపోతే మంచి చెడు, సుఖం దుఃఖం, కష్టం నష్టం, వచ్చింది పోయింది అనుకొని వాడు ద్వంద్వాలతోటే ఉంటే ద్వంద్వంతోటే ఉంటుంది వాడి ఆలోచన కూడా వెళ్ళే సమయంలో. అమ్మో నొప్పి, అమ్మో నా బాధ, అయ్యో వీడికి ఇంకా ఏమి చెప్పకపోతేనే, అయ్యో నా మనవరాలు పెళ్లి చూడకపోతే ఇంకేముంటాయో పాపము. అట్లాంటప్పుడు మళ్ళీ వాటి కోసం పుట్టవలసి వస్తుంది. జ్ఞాని వీటిని వేరుగా చూడకపోతే వేరుగా మళ్ళీ పుట్టే అవసరం ఉండదు. అది తేడా. అది మనము ఈ తర్వాత ఖండంలో చూసుకున్నాము. ఇంకొక ఖండం మిగిలింది మనకు. ఇందులో ఏం చెప్తున్నారంటే పురుషం సౌమ్య ఉత హస్తగృహీతం ఆనయంతి అపహార్షిత్ స్థేయం అకార్షిత్ పరశుం అస్మై తపత ఇతి సహ యది తస్య కర్తా భవతి తతః ఏవ అనృతం ఆత్మానం కురుతే సహ అనృతాభిసందః అనృతేన ఆత్మానం అంతర్థాయ పరశుం తప్తం ప్రతిగృహ్ణాతి సహ దహ్యతే అధ హన్యతే. మళ్ళీ చెప్పునానా, ఇంకా అర్థమయ్యేట్టు చెప్పునానా అని మన శ్వేతకేత అడిగాడు తండ్రి గారిని, గురువు గారిని, ఉద్దాలకుల వారిని. ఎందుకు అంటే అన్ని విధాలుగా వినాలి.
అన్ని విధాలుగా వింటూ వింటూ ఉంటే 2 లాభాలున్నాయి. ఒక్కటి, వింటూ వింటూ ఉంటే మనసు పక్కకు వెళ్ళదు. మళ్ళీ ఐహికమైన ప్రపంచంలో ఉన్న పనులలో పడినప్పుడు మళ్ళీ అది జారిపోదు మనసు. ఎందుకంటే మనసు మరణకాలంలో నిలబెట్టి ఉండడం మన సాధన. పనులు చేయవలసే ఉంటుంది. చేస్తున్నా కూడా మనసు జారకుండా ఉండడానికి ఇది వింటూనే ఉండాలి. అన్ని దిక్కుల నుంచి, అన్ని వైపుల నుంచి, అన్ని మార్గాల్లో వినాలి. అందుకే మనం రామాయణం లేదు, భారతం లేదు, భాగవతం లేదు, భగవద్గీత లేదు, ఉపనిషత్తు లేదు, చాందోగ్యం లేదు, అన్ని చదువుతాం అందుకే ప్రతిరోజు. రెండో లాభం ఏంటంటే, ఏది వింటే మనకు వెంటనే జ్ఞాపకం వస్తుందో తెలీదు. ఏది వింటే ఆ జ్ఞానం అన్లాక్ అవుతుందో, ఎక్కడ ముడిపడి ఆ జ్ఞానము ఓపెన్ అవ్వట్లేదో తెలీదు. సడన్ గా మెరుపు మెరిసినట్టు మన గురించి మనకు గుర్తుకొస్తుంది. అందుకని ఎందుకైనా మంచిదని అన్ని విధాలుగా చదువుకోవాలి, అన్ని విధాలుగా వింటూ ఉండాలి, అన్ని విధాలుగా దాన్ని అనలైజ్ చేస్తుండాలి. అందుకనే మన శ్వేతకేతు కూడా అడుగుతున్నాడు, మళ్ళీ చెప్పు అని అడిగితే వాళ్ళ నాన్న ఇంకో రకంగా మళ్ళీ చెప్తున్నారు. చెప్తున్న విషయం వేరే విషయం కాదు, ఒకటే విషయము, కానీ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన కూడా. ఎందుకు అంటే ఆయన ఆచార్యుడు, మన శ్వేతకేతు ఆచార్యవంతుడు. ఆచార్యుడు ఆచరిస్తూ చెప్తూ ఉన్న విషయాన్ని తెలుసుకుంటూ ఆయన సొంతంగా ఆచరిస్తూ ఉన్నాడు మన శ్వేతకేతు. ఆయనకేం చెప్తున్నాడంటే, వాళ్ళ గురువు గారు, నాన్నగారు, ఒక పురుషుడున్నాడు అనుకో సౌమ్య, ఒక ఆయన ఉన్నాడు. ఆయనను హస్తగృహీతం, ఆయన చేతులు కట్టేసి ఆనయంతి తీసుకొని వచ్చారనుకో. ఎందుకు అంటే, అపహర్షిత్, ఆయన అపహరించాడు, స్థేయం అకార్షిత్, దొంగతనం చేశాడు కాబట్టి అస్మై, వీడి కోసము పరశువును ఒక గొడ్డలిని తపత, వేడి చేసుకొని రండి ఇది అని అన్నారట. ఇప్పుడు సహా, ఇతను ఈ చేతులు కట్టేసి తీసుకొని వచ్చారు కదా, అతను ఏది ఒకవేళ తస్య కర్త, అదేదో అపహరించబడ్డది కదా, ఇదిగో అపహరించాడు, ఇదిగో దొంగ, ఇదిగో దొంగతనం చేశాడు అని అంటున్నారు కదా, ఆ పనికి ఆయన నిజంగా కర్త భవతి, నిజంగా ఒకవేళ ఆ పని ఆయన చేసి ఉంటే, తతః, ఇంకా ఆయన చేసి కూడా, ఏవా ఆ అనృతాన్ని, అబద్ధాన్ని నేను చేయలేదు, నేనే చేశాను అని చెప్పవలసి వచ్చినప్పుడు, దొంగ కాబట్టి నేను చేయలేదనే చెప్తాడు, చేశానని ఎందుకు చెప్తాడు? ఆ అబద్ధాన్ని ఆత్మానం కురితే ఆయన తెలిసి కూడా, తను దొంగ అని తెలిసి కూడా అబద్ధమే ఆడతాడు. అప్పుడేమవుతుంది, సహా, ఆ విధంగా అనృత అభిసందహ, అబద్ధంతో కూడుకున్నవాడు, అనృతంతో కూడినవాడు, అనృతైన అబద్ధంతోటే ఆత్మానం, తనను తాను అంతర్ధాయ, కప్పి ఉంచుకుంటాడు, తన లోపల పెట్టుకొని ఆ తప్తం పరశుం, ఆ కాలుతున్న ఆ గొడ్డలిని ప్రతిగృహ్ణాతి, పట్టుకుంటే ఏమవుతుంది, అబద్ధం చెప్పాడు కదా, అబద్ధంతోటే తనను తాను కప్పుకున్నాడు. దానివల్ల సహా, అతను దహ్యతే, కాల్తాడు, అధ, తర్వాత హన్యతే, చాలా హాని చేసుకుంటాడు. ఆ గొడ్డలితోటి, కాలుతున్న గొడ్డల్ని పట్టుకుంటే ముందు చేయగలుగుతుంది, తర్వాత చర్మం ఊడుతుంది, ఒక్కొక్కసారి చచ్చి కూడా పోవచ్చు. ఒకవేళ ఆ చేతులు కట్టి పట్టుకొని వచ్చారు కదా ఆయన్ని, ఇదిగో దొంగతనం చేశాడు, ఏవో అపహరించాడు అని చెప్పి ఆయన కోసం ఒక పరశువుని వేడి చేయండి, కాల్చండి అని చెప్పి దాన్ని ఒక కాలుతున్న ఇనుప పరశునుప తీసుకొచ్చి పట్టుకోమంటే, ఒకవేళ అప్పుడు ఏది ఒకవేళ తస్య అకర్త భవతి, దానికి కర్త కాదనుకోండి, ఆయన చేయలేదనుకోండి, ఆ దొంగతనం ఆయన చేయలేదనుకోండి, అప్పుడు తత్యేవ సత్యం, ఆ సత్యాన్ని ఆత్మానం కురితే మనసులో కూడా పెట్టుకుంటాడు అతను. ఎందుకంటే ఆయన దొంగతనం చేయలేదు కాబట్టి దొంగతనం చేయలేదు అనే మనసులో ఉంటుంది ఆయనకి.
సహ సత్యాభిసందః, ఆ సత్యాన్నే పట్టుకున్నవాడు, సత్యేన సత్యంతోటే ఆత్మానం తనను తాను అంతర్ధాయ కప్పుకుంటాడు. దానివల్ల పరసిం తప్తం తప్తం పరసిమ, కాలుతున్న పరశివును ఆయన ప్రతిగృహ్ణాతి పట్టుకుంటాడు. కానీ అతను ఆ గొడ్డలి వల్ల, కాలుతున్న గొడ్డల్ని పట్టుకున్నా కూడా నా దహ్యతే, కాలిపోడు. అధ ఇంకా ముచ్యతే, అందులోంచి అసలు యాక్చువల్ గా బయటపడిపోతాడు. ఆ చేతులకి కట్లు కట్టారు కదా, అందులోంచి బయటపడిపోతాడు. ఎందుకు అంటే యథా ఎట్లానైతే తత్ర నా అదహ్యత్ కాలిపోడో, ఐతదాత్మ్యమిదం సర్వం, అదంతా ఒకటే, తత్ సత్యం, దానివల్ల ఇదంతా వ్యాపించిందన్న విషయం సత్యం. సా ఆత్మ తత్వమసి శ్వేతకేతు, అది నువ్వే శ్వేతకేతు ఇది. అప్పుడేం జరిగింది, ఇంత మాత్రం తెలిసేసరికి తత్ అస్య విజ్ఞౌ ఇది, విజ్ఞౌ ఇది, ఆయన తెలుసుకున్నాడు. ఎవరు? మన శ్వేతకేతు. ఏం తెలుసుకున్నాడు చూద్దాం. అయితే ఏమైందంటే, ఒక పురుషుడు ఉన్నాడు, చేతులు కట్టేసి ఆనయంతి పట్టుకొచ్చారు. అపహర్షిత్, అపహరించాడు. స్థేయం అకార్షిత్, దొంగతనం చేశాడు అని చెప్పారు కదా. ఒకవేళ అతను ఆ పనికి కర్త అయితే ఆ అబద్ధాన్నే మనసులో పెట్టుకుంటాడు, దాన్నే చుట్టుకుంటాడు, దానితోటే కూడి ఉంటాడు, దాన్నే పట్టుకుంటాడు, కాలిపోతాడు. దేన్ని? ఆయన కర్త అవ్వడం వల్ల అనృతాన్ని, ఋతం కాని దాన్ని, సత్యం కాని దాన్ని, అసత్తును మనసులో పెట్టుకుంటాడు. ఆత్మానం కురుతే, మనసులో పెట్టుకుంటాడు. ఆ అనృతాన్ని, అసత్తునే పట్టుకుంటాడు. అభిసందః, ఆ అనృతాన్నే, అసత్తునే తన చుట్టూ చుట్టుకుంటాడు, దాంతోటే పట్టుకుంటాడు, కాలిపోతాడు. ఎందుకు అంటే చేశాడు, కర్త కాబట్టి. ఇందులో గొడ్డల్ని, ఒకవేళ కాలుతున్న గొడ్డల్ని నిజంగా దొంగతనం చేసిన వాడు పట్టుకుంటే కాలిపోతాడు, చచ్చిపోతాడు. నిజంగా దొంగతనం చెయ్యని వాడు పట్టుకుంటే కాలిపోడు, అందులోంచి బయటపడతాడు అని ఉంటే ఏమైనా అర్థం ఉందా? ఫిజికల్ గా కాలుతున్న గొడ్డలి ఎవరు పట్టుకున్నా కాలుతుంది, వాళ్ళు చేయి కాలుతుంది, తప్పకుండా కాలుతుంది. ఎందుకు అంటే ఎవరిదైనా అసత్తే కాబట్టి. శరీరం అన్నది దొంగతనం చేశాడా చేయలేదా సంబంధం లేదు, కాలుతున్న గొడ్డల్ని ఎవరు పట్టుకున్నా కూడా ఆ గొడ్డలి వల్ల వీడి చేయి కాలుతుంది, గ్యారంటీ. ఎందుకు అంటే దొంగతనం చేశాడా చేయలేదా అన్న దాంతోటి సంబంధం లేదు. అసలు జన్మ తీసుకొని వచ్చాడంటే అనృతం, అది అసత్తులో ఉన్నాడు కాబట్టి అసత్తునే పెట్టుకుంటాడు, దాన్నే మనసులో పెట్టుకుంటాడు, దాన్నే పట్టుకుంటాడు. ఆ అనృత అభిసంధుడై ఉంటాడు. ఆ అనృతాన్నే, అసత్తునే మొత్తం తాను చుట్టుకుంటాడు, దాంతోటే కప్పుకుంటాడు, దాన్నే కప్పుకున్నాడు, దాన్నే చుట్టుకున్నాడు, దాన్నే పట్టుకున్నాడు, దాన్నే మనసులో పెట్టుకున్నాడు. ఇంక ఎటు పడితే అటు అనృతమే ఉన్నది, అసత్తే ఉన్నది. దాంతోటి ఆ పరశువును పట్టుకుంటే కాలకేం చేస్తాడు? అయితే మరి వీడెందుకు కాలట్లేదు అంటే, అకర్త కాబట్టి. నేను కర్తనని అనుకోవట్లేదు, కర్మలు చేస్తాడు కానీ కర్మలకి నేను కర్త అనడు, కర్తృత్వం లేదు. కర్తృత్వం లేదు కాబట్టి కాలదు, ఎందుకంటే భోక్తృత్వం లేదు. కాలడం కాలకపోవడం ఏమి అనుభవించడము అవి ఆయనకు లేవు. ఎందుకు? కర్తృత్వం లేదు కాబట్టి. పట్టుకుంటాడు, చేయి కాలితే కాలింది, ఆయన ఏం పట్టించుకోడు. ఆయన ఎందుకు కాలుతాడు? ఈయన ఆత్మ అన్నది, దాన్ని నువ్వు కాల్చలేవు, కొయ్యలేవు, దాన్ని ఎండగట్టలేవు, దాన్ని ఏమీ చేయలేవు, అది అట్లా ఉంటుంది అని చెప్పారు కదా భగవద్గీతలో. అది ఈయన ఈ రెండో మంత్రంలో ఉన్నాయన. అయితే ఈయన శరీరంలో ఉండి ఆ శరీరం నేనంటాడు, ఆ మనసు నాదంటాడు, ఆ లాభాలు నష్టాలు, సిద్ధి అసిద్ధి అన్ని నేనే అంటాడు, నేనే చేస్తున్నాను అంటాడు, వీటిని అనుభవిస్తున్నాను అంటాడు.
కాబట్టి అవన్నీ అనుభవించడం వల్ల కాలుతూ ఉంటాడు, తప్పించిపోతూ ఉంటాడు. మళ్ళీ పైగా వాటికి తాపత్రయాలు ఒకటి రకం కాదు, 3 రకాల తాపాలన్నీ పెట్టుకున్నాడు. తప్పించిపోక ఏం చేస్తాడు? కాలిపోక కాలుతూనే ఉంటాడు. దేనికో దానికి దుఃఖిస్తుంటాడు, బాధపడుతుంటాడు, ఏడుస్తుంటాడు. ఎందుకంటే వాడు ఆ అసత్తునే కప్పుకున్నాడు, మనసులో పెట్టుకున్నాడు, దాన్నే పట్టుకున్నాడు, దాంతోటే ఉంటున్నాడు. కాబట్టి ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. ఒకవేళ కర్త కాదనుకున్నవాడు నేను అకర్తని అంటాడు. చేస్తుంది శరీరం కాని పోని అనుకుంటాడు. పట్టుకోమంటే పట్టుకుంటాడు. నువ్వు నిజంగా చేసావా? లేదు, చేయలేదు. పట్టుకో అయితే పట్టుకుంటాడు. కాలితే శరీరం ఒకవేళ చెయ్యి కాలితే చెయ్యి కాలింది నేను కాదని చెప్తాడు. ఎందుకు అంటే ఆయనకు సత్యం తెలుసు. సత్తు పట్టుకున్నాడు. ఆయన సత్తు పదార్థాన్ని ఆత్మలో పెట్టుకున్నాడు. సత్యాన్ని ఆత్మానం కురితే మనసులో పెట్టుకున్న సత్ అంటే ఏంటో ఆయనకు తెలుసు, అందులోనే ఉన్నాడు. సత్యాభిసంధుడు ఆయన. ఆయన సత్యాన్ని కప్పుకుని ఉన్నాడు. ఆ లోపల అసత్తు లేదు ఆయనకి. ఎక్కడ అసత్ గురించిన ఆలోచన లేదు. వేరేగా మారుతూ ఉన్నదాన్ని కాలుతున్నది అంటే మళ్ళీ మార్పది. అదంతా కాలుతున్నది, నేను దహించుకుని పోయాను, నేను చచ్చిపోయాను అని అనుకునేది ఎవరు? ఆ అసత్తుని కట్టుకొని పట్టుకొని కప్పుకొని ఉన్నవాడు. నాకేముంది? ఆత్మగా నాకు కాలిపోవడం అన్నది లేదు. కాలిపోవడం, ఎండిపోవడం, తెగిపోవడం, మండిపోవడం ఇటువంటివన్నీ దానికి లేవు. కాబట్టి ఆయనకి ఏం కాదు. ఎందుకు అంటే ఆయన సత్తును పట్టుకున్నాడు, ఆయనకేమీ కాదు. ఆ పట్టుకున్న సత్తేదో అది నువ్వే శ్వేతకేతు. ఆ అసత్తుగా ఉన్నది కూడా నువ్వే శ్వేతకేతు. సత్తుగా ఉన్నది ఐతదాత్మ్యంగా ఇదన్ సర్వంగా తతమై వ్యాపించి ఉన్నది మొత్తం తత్వమసి శ్వేతకేతో ఇది అని చెప్తే అప్పుడు మన శ్వేతకేతు అర్థమైంది అని చెప్పాడు. ఆయనకి మొత్తం అర్థమైంది, ఆయనకు అర్థమయ్యింది. ఎందుకు అంటే కాలేదేమి, దహించుకుని పోయేదేమి, చచ్చిపోయేదేమి, ఏదో శరీరంగా ఉన్నది, అది కూడా ఉన్నది, అది మారుతూ ఉన్నదంతా వికారం. వాచారంభణం వికారం నామధేయం. అది నిజంగా ఉన్నదా కాలడానికి? నువ్వు ఉన్నది అంటే కాలుతూ ఉంటుంది. అది వేరుగా ఉన్నది అంటే అది దహించుకుని పోతూ ఉంటుంది. ఏవో తాపత్రయాలన్నీ ఉంటాయి, వేరుగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, ద్వంద్వాలన్నీ ఉంటాయి. రెండోది ఉన్నది అంటే ద్వంద్వం ఉంటుంది, అంతే కదా. ఉన్నదంతా ఒకటే, అది సత్యం, తత్సత్ అనుకో, అదే ఆత్మానం చేసుకో, మనసులో పెట్టుకో, దాంతోటే కూడి ఉండు. దాన్నే గట్టిగా పట్టుకుంటే చెయ్యి కాలితే నీకేమి, శరీరం దానికి జబ్బొస్తే నీకేమి, అది పడిపోతే నీకేమి, దాంతో నీకేమి సంబంధము? మారుతున్న దాంతోటి నువ్వేంటో నీకు గుర్తే రాకపోతే నీకెట్లా ఇక్కడ ఉంటావు? ఈ మొదటి మంత్రంలో ఉంటావు, 16వ ఖండంలో మొదటి మంత్రంలో ఉంటావు. ఎంతసేపటికి శరీరం చూసుకొని ఇది కాలిపోతుంది అనుకుంటే, లేదా ఈ 15వ ఖండంలో మొదటి మంత్రంలో ఉంటావు, వీడు నావాడు, వాడు నావాడు, నేను చచ్చిపోతున్నాను, వాడు పుట్టాడు అనుకుంటే. నువ్వు అసలు ఎవరు? ఇక్కడ 15వ ఖండంలో 2వ మంత్రం నువ్వు అసలు మొత్తం నువ్వే అయి ఉన్న నువ్వు వేరుగా నా జానాతి తెలుసుకోవు. ఉన్నదంతా ఒకటే అని తెలుసుకునే వాడివి నువ్వు. తెలుసుకునే నువ్వేదై ఉన్నావో అది ఆ 2వ మంత్రం నువ్వు. 16వ ఖండంలో 2వ మంత్రం నువ్వు. అసత్ నువ్వు శ్వేతకేతో. ఆ మారుతున్నది అసత్ నీది. నువ్వు కావాలంటే ఉంటుంది, లేకపోతే లేదు. నీకు మార్పు లేదు, నువ్వు సత్, తత్సత్యం. సహ ఆత్మ తత్వమసి శ్వేతకేతో. इति षोडशखण्डः इति 6 अध्यायः सम्पूर्णं। शुभं भवतु।